అంతర్ప్రోక్షణ అది ఎలాగా స్టార్ట్ చేశామంటే దానికి పేరు పెట్టాలి. అంటే మనిషిలో ఉన్న అంతర్గతంగా ఉన్న గుణాలను మార్చుకోవడం ఎలాగా? ఇది ఈ సబ్జెక్ట్ అన్నమాట. సో, మనలో ఉన్న అంతర్గతాన్ని మనం ఎలా మార్చాలి? దీనికి ఏం పేరు పెడదామా అని దాదాపు ఒక 10 పేర్లు ఎతికాం. నాకెందుకో ప్రతిసారి పేరు ఈజీగా దొరికేస్తే ఈసారి దొరకలా ఈ సబ్జెక్ట్‌కి. ట్రాన్స్‌ఫర్మేషన్ పెడదామా? ఆల్రెడీ పెట్టేసాము. ఇంకా ఏం పెడదాం? ఇంకేం పెడదాం? ఇలా ఇలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఆ రోజు రాత్రి నిద్రపోతున్నా. నిద్రపోతుంటే తిరుమల వెంకటేశ్వర స్వామి కల్లోకొచ్చారు నాకు. తిరుమల వెంకటేశ్వర స్వామి కల్లోకొచ్చి, నీకు అంటే నేను కొన్ని సమస్యల్లో ఉన్నాననమాట. సమస్యలంటే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అవి వాటి మీద నేను ఆలోచిస్తూ నేను క్వెషన్ చేశాననమాట. అసలు దీనికి అడగలేదు నేను. ఈ సబ్జెక్ట్‌కి సంబంధించిన అడగలేదు. దానికి సంబంధించింది నేను రాత్రి కలల ద్వారా నాలెడ్జ్ తీసుకుందామని స్వామిని అడిగి పడుకున్నా. 36 చేసి. అంటే 72 శ్వాసలు చేసి. అప్పుడు నాకు ఆయన వచ్చి చెప్పారనమాట. "నీకు ప్రోక్షణ జరుగుతుంది" అన్నారు. ప్రోక్షణ. ఓకే. అనగానే నాకు క్లారిటీ వచ్చిందనమాట. ఓహో! ఈ ప్రాసెస్‌లో పార్ట్స్ ఇవన్నీ అనుకున్నా అది అయిపోయింది. తర్వాత పొద్దున్నే హైమ ఫోన్ చేసి, "సార్ పేరేం పెట్టారు నిర్ణయించారా?" అంది. ఇంకేమి స్వామి పెట్టిన పేరు కన్నా మించిందేముందా అని అంతర్ప్రోక్షణ అని పెట్టేసాం. చప్పట్లు కొడదాం అంతర్ప్రోక్షణకి తిరుమల వెంకటేశ్వర స్వామికి. ఓకే. సో, ప్రోక్షణ అంటే ఏంటంటే, మీరు ప్రోక్షణాన్ని గనక చూస్తే భగవంతునికి పాలతో అభిషేకం చేయడము వీటిని ప్రోక్షణ అంటారు. అంటే మలినాలని క్లీన్ చేయటం అన్నమాట. సో, దీన్ని ఒక రకంగా చెప్పాలంటే స్నానం లాంటిదిది ప్రోక్షణ అంటే. అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని జ్ఞానం అనే దానితో మనం క్లీన్ చేస్తున్నాం. ఇది మన సబ్జెక్టు. సో, ఈరోజు మీకిది స్టార్ట్ అవుతుంది. ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజులు ఉంటుంది. ఈ సబ్జెక్ట్‌లో మీకు మెయిన్ టార్గెట్ ఇది 3 రోజులతో అయిపోదు. ఇది 41 డేస్ ఉంటది. మనం ఎప్పటిలాగే 41 డేస్ రన్ చేస్తాం దీన్ని. ఈ గ్రూప్‌ని. ఇందులో మీకు క్వెషన్ ఆన్సర్స్ వస్తాయి, డౌట్స్ వస్తాయి. అవన్నీ కూడా రన్ చేయాలి అనమాట. తర్వాత మీరు ఏమేమి ప్రోక్షణ చేసుకున్నారు మీ సెల్ఫ్ నుంచి అనేది కూడా మీరు ఇందులో చెప్పాల్సి ఉంటది. సో, ఇందులో నేను మీకు ఏం కవర్ చేస్తారనేది హైమ మేడం చెప్తారు. సో, 3 రోజులు యాక్చువల్‌గా ఇది. 3 రోజుల్లో అవ్వలేదనుకోండి దీన్ని మళ్ళా ఎక్స్‌టెండ్ చేస్తాం. అంటే ఒక 2 డేస్, 1 ఆర్ 2 డేస్ దీన్ని కలుపుకుంటాం. సో, దీన్ని అన్ని బుక్స్‌లో నుంచి తీసుకున్న కొన్ని ప్రాక్టికల్ లెసన్స్‌ని మేము తయారు చేశాము. అవి మీకు అందిస్తాము. ఓకే. మీకొక పాయింట్ చెప్తాను. ఒక్కొక్కసారి ఒక పాయింట్ చెప్తాను ఇందులో బుక్‌లోది. కొన్నిసార్లు మన జీవితంలో ఒక సుగుణం వాస్తవీకరించినప్పుడు ఒక అనారోగ్యం పోతుంది. ఇది చదివినప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చిందంటే, కర్మల ద్వారా అనారోగ్యాలు పోవడం ఒక ఎత్తు. సుగుణాల ద్వారా అనారోగ్యం పోవడం ఒక ఎత్తు. ఓకే. కొన్నిసార్లు మనలో ఒక సుగుణం వచ్చినప్పుడు కొన్ని అనారోగ్యాలు మాయమవుతాయి. అంటే కర్మల ద్వారా కదండీ! కర్మ శుభ్రం చేసుకుంటే అనారోగ్యం పోతుంది కదండీ! మీరు చెప్పిందని మీరు చెప్పారు కరెక్టే. అది ఆత్మలో. ఓకే. మరి దేహంలో, జీవాత్మలో సంగతేంటి? అంటే ఇది ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే సోవియట్‌కి అండ్ 2 దేశాలకి యుద్ధం జరుగుతుంది. ఒక దేశం, రెండో దేశం బాంబులేసింది. బాంబులేసినప్పుడు అంతర్జాతీయ మీటింగ్ పెట్టుకొని ఐక్యరాజ్య సమితి వాళ్ళు దాన్ని ఆపించేస్తే బాంబులేయడం ఆగిపోయింది. ఆగిపోయింది కదా బాంబులేయడం. ఆ తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? పడిపోయిన బిల్డింగ్స్ అన్నీ మళ్ళా రీకన్‌స్ట్రక్షన్ చేసుకుంటారు. ఓకే. ఆ బాంబులేయడం ఆపకుండా మీరు ఎంత రీకన్‌స్ట్రక్షన్ చేసినా ఉపయోగం లేదు. అర్థమవుతుందా? కనుక ఆ బాంబులు పడడాన్ని కర్మ అంటాము. ఈ ఆపుకోవడాన్ని అంటే దీన్ని క్లీన్ చేసుకునే ప్రాసెస్‌ని ప్రోక్షణ అంటాము. అంటే మనం ఎంత కర్మని ఆపేసినా, ఆ కర్మ ఆల్రెడీ మన దేహంలోకొచ్చి, మన దేహంలో ఉన్న ఎన్నో ఎలిమెంట్స్‌ని పాడు చేసింది కాబట్టి వాటిని రీసైకిల్ చేసుకుంటాం. ఓకే. అందుకని ఈ ప్రాసెస్‌ని ప్రోక్షణ అంటాం అనమాట. హాస్టల్‌గా ఉన్న చైతన్యాన్ని కూడా ఇది శుభ్రం చేస్తుంది. కనుక మీరు అంతర్ప్రోక్షణ అంటే ఏంటంటే సుగుణాలను అలవరుచుకోవటం. ఇప్పుడు ఇంకా బాగా చెప్పాలంటే మీరు ఒక కర్మం చేశారు, చూసుకున్నారు, క్షమాపణ చెప్పారు. ఓకే. రైట్. అక్కడి వరకు బాగున్నారు. కానీ మరలా ఎందుకు మీరు మళ్ళా ఆ ద్వేషంలో ఉంటున్నారు? ఎందుకు ఇంకా కోపంలో ఉంటున్నారు? ఎందుకు ఇంకా బాధలో ఉంటున్నారు? చెప్పండి. అంటే మీరు ప్రోక్షణ జరగలేదు. కర్మను చూసారు, క్షమాపణ చెప్పారు అయిపోయింది. అంటే అంతరంలో ఇంకా మార్పు రాలేదు. అది అంతర్ప్రోక్షణ అంటే. అందుకని మనలో ఉన్న సుగుణాలను మార్చుకునే విధానమే ఈ అంతర్ప్రోక్షణ.
ఇది అనేక పుస్తకాల్లో నుంచి ప్లస్ సొంత అనుభవాల నుంచి క్రోడీకరించి ఈ వర్క్షాప్ తయారు చేసాం. మీరు ఏ వర్క్షాప్ అయినా దానికి ముందు ఒక 4-5 నెలలు మాకు కసరత్తు ఉంటుంది, దాని మీద వర్కౌట్ చేయాలన్నమాట. సో దాన్ని ఆ విధంగా మనం తీసుకుంటాం. ఓకే, ప్రేమ ప్లస్ వివేకం దళాలు వికసిస్తే ఆ సుగుణం మన చర్యలన్నింటినీ కరుణ పూరించి వ్యక్తీకరింపు చేస్తుంది. అంటే ప్రేమ ఒకటే ఉండకూడదు, దానికి వివేకం కూడా ఉండాలి. సో ఈ టాపిక్స్ అన్నీ మీకు కవర్ చేస్తారు. సో ఆకాంక్ష, ఏకాగ్రత, తర్వాత ధ్యానము, క్రమశిక్షణ, యోచన, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ మీకు మేడం చెప్తారు. సో ఫైనల్గా నేనేం చెప్తున్నానంటే, మీకు అంతర్ప్రోక్షణ అంటే ఇన్నర్లో సుగుణాలు పెంచుకోకపోతే మిత్రులారా మీరు ఎంత ఎదిగినా ఉపయోగం ఉండదు. ఎందుకంటే చాలామంది ఆత్మయోగులు చేసిన పొరపాటు ఏంటంటే, వాళ్ళ యొక్క ఆత్మని వాళ్ళు ఉద్ధరించుకొని జ్ఞానాన్ని సంపాదించుకొని మళ్ళీ పతనమయ్యారు. ఎందుకు పతనమయ్యారు? ఎంతో ఉన్నతమైన స్థితికి వెళ్ళిన వాళ్ళు ఎందుకు మళ్ళీ కిందికి జారిపోయారు అంటే అంతర్ప్రోక్షణ లేదు. ఈ అంతర్ప్రోక్షణకి వ్యతిరేకమైంది ఎవరో చెప్పనా? మీరే. ఈ నేను అన్న అహంకారం. ఈ నేను అన్న అహంకారం మిమ్మల్ని అంతర్ప్రోక్షణ చేయనివ్వరు. అందుకని ఈ అంతర్ప్రోక్షణ కార్యక్రమం మేము పెట్టాము. దీని మీద ఒక అవగాహన వచ్చిందనుకోండి, మీరు భవిష్యత్తులో మిమ్మల్ని మీరు కొత్త కర్మలు చేయకుండా కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. మొదటి లాభం అంటే కొత్తగా కర్మలు చేయకుండా, రాబోయే కర్మలు చేయకుండా మీరు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. నెంబర్ 2, మీ తోటి వారిలో ఉన్న దుర్గుణాలను చూసి వాటిని సుగుణాలుగా మార్చే పని మీరు చేయగలరు. అంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలరు. ఇది రెండో లాభం. ఈ విధంగా అనేక లాభాలు ఉన్నాయి ఈ వర్క్షాప్లో. సో ఇప్పటి వరకు చేసిన వర్క్షాప్లన్నీ మనీ కోసము, మైండ్ కోసము, తర్వాత ఆత్మ కోసం ఇలా రకరకాలుగా ఉంటే ఇది నాకు బాగా నచ్చింది అనమాట. ఇది ఒక రకంగా మీలో దైవత్వాన్ని వికసింపజేసేది, మిమ్మల్ని గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ చేసేది. ఇది ప్రాక్టీస్ చేయండి. సో సమస్త గురుమండలికి కృతజ్ఞతలు చెప్దాం. టార్కం శరీర గారికి, పితామా పత్రి గారికి, మహాతర్ బాబాజీకి, అందరికీ మాస్టర్స్కి ధన్యవాదాలు చెప్దాం. తారామాతకి, సమస్త మాస్టర్స్కి, అమ్మవారికి, అందరికీ కృతజ్ఞతలు చెప్తే ఈ వర్క్షాప్ మొదలు పెట్టేద్దాం. సో థ్యాంక్ యూ. మీ అందరూ చక్కగా చేయండి. మళ్ళీ నేను రేపు వస్తాను. అసలు దీని మీద నేను టెస్ట్ పెడతాను. ప్రతిరోజు నా పని ఏంటంటే టెస్ట్ పెట్టడం అనమాట. ఈరోజు మీకు టెస్ట్ ఉండదు. ఈరోజు ఏం జరిగింది దాని మీద రేపు నేను క్వశ్చన్స్ ఇస్తాను. దాని మీద ఎవరు వాళ్ళు చెప్తే వాళ్ళని సెలెక్ట్ చేస్తాం. ఓకే, ఎవరైతే ఫస్ట్ క్లాస్ సాధించారో వాళ్ళు కట్టిన 500 రూపాయలు వాళ్ళకి వెనక్కి ఇచ్చేస్తాం. థ్యాంక్ యూ. ఓకే, బాయ్, ఆల్ ఆఫ్ యూ. అయిమా కంటిన్యూ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే మాస్టర్స్, అందరికీ నమస్కారం. అంతర్ప్రోక్షణ అంటే ఏంటి అనేది సార్ చాలా చక్కగా మనకి క్లారిటీ ఇచ్చారు. వారికి ధన్యవాదాలు. సో పరమ గురువులైనటువంటి పత్రిజీ గారికి, అలాగే వంశీకిరణ్ గారికి పాద నమస్కారాలు తెలియజేసుకుంటూ మనం ఈరోజు ఈ వర్క్షాప్ లోకి అడుగు పెడదాం మాస్టర్స్. సద్గురు మూమెంట్ అనేటువంటి ఒక చక్కటి ప్లాట్ఫామ్ ని మనకు అందించి ఎంతో మంది గురువులని తీర్చిదిద్దుతున్నటువంటి వంశీ మాస్టర్ నాకు ఈ చక్కటి అవకాశాన్ని కల్పించినందుకు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి నాకు సహకరిస్తున్నటువంటి మాస్టర్స్, నాతోటి మీనా మాస్టర్, తర్వాత స్వప్న మాస్టర్, రాధిక మాస్టర్, ఇలా నా వెనకాతలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ నాకు సహాయం అందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా సుకన్య మేడం. సో వీళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సమస్త గురు మండలికి హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అయితే మన ఈ వర్క్షాప్ కి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా అభినందనలు మాస్టర్స్. సో మనందరం కలిసి చక్కగా మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని వెలికి తీసుకుందాం. మనందరము కలిసి సాధన చేస్తూ సార్ చెప్పినట్టు 41 days రెగ్యులర్ గా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలాంటి డౌట్ ఉన్నా సరే మేము రెడీగా ఉంటాము. సో మీ అందరికీ వెల్కమ్ చెప్తున్నాను హృదయపూర్వకంగా. సో ఈ సబ్జెక్టు మనకి అందించినటువంటి టార్కోమ్ గారు, ముఖ్యంగా టార్కోమ్ సెరైడారియన్ గారి బుక్స్ నుంచే ఈ సబ్జెక్ట్ తీసుకున్నాము. సో ఆ సబ్జెక్ట్ ని మనకి అందించినటువంటి మాస్టర్ కి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను. సో ఈ వర్క్ షాప్ యొక్క ముఖ్య ఉద్దేశం మనకు ఆల్రెడీ చెప్పారు సార్. మనల్ని మనం క్లీన్ చేసుకోవడం, క్లీనింగ్ ప్రాసెస్. సో మనందరిలోనూ అంతర్గతంగా ఆల్రెడీ దివ్యత్వం అనేది ఉంది.
అయితే ఇక్కడ మన పరిస్థితుల్లో, మన జీవన విధానం అయితేనేమి, మన చుట్టూ ఉండే వ్యక్తులైతేనేమి, మనం ఎదుర్కొనేటువంటి సమస్యలైతేనేమి, ఇలాగా రకరకాలైనటువంటి కారణాల వల్ల మనము అనేక గుణాల్లో ఇరుక్కుంటూ ఉంటాం. ఈ గుణాల్లో ఇక్కడ ఇరుక్కొని ఉండడం కారణంగా మనం ఏం చేస్తామంటే, మనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని దాన్ని ప్రకాశింప చేయలేం. ఆల్రెడీ లోపలుంది. కానీ అది మకిలి పట్టిందనమాట. అంటే దాన్నేమంటాం, మనము దాన్ని బయటికి ఓపెన్ చేయలేకపోతున్నాం. దాన్ని చూపించలేకపోతున్నాం. ఉంది, కానీ చూపించలేకపోతున్నాం. అందుకని ఈ వర్క్‌షాప్‌లో మనం ఏం చేస్తామంటే, ఆ లోపలున్నటువంటి ఆ దివ్యత్వాన్ని ప్రకాశింప చేసుకోవడానికి ఏవేవైతే అడ్డొస్తున్నాయో వాటన్నిటిని క్లీన్ చేసుకొని, ఆ సద్గుణాల్లో మనం ఎలా జీవించాలి? సద్గుణాల్లో జీవించడం వల్ల మనం మన చైతన్యాన్ని ఏ విధంగా విస్తరింపజేసుకుంటాము? అంతర్గతంగా మనలో ఉన్నటువంటి సద్గుణాలని వెలికి తెచ్చుకోవడం వల్ల మనకెలాంటి ప్రయోజనం ఉంటది? దానికోసం మనం ఎలాంటి సాధనలు చెయ్యాలి? ఇవన్నీ తెలుసుకుంటాము. అయితే సబ్జెక్ట్ ఇక్కడ ఇస్తాను. మీరు సాధనలైతే మాత్రం ఖచ్చితంగా ఇంట్లో చేయాల్సుంటది. ఎందుకంటే మనకి ఎదురయ్యేటువంటి పరిస్థితులను బట్టి వాటిని మనం ఎలా డీల్ చేస్తున్నాము అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది ఈ సాధనంతా కూడాను. అయితే ఇక్కడ ఒక హాఫ్ ఎన్ అవర్ మాత్రం అఫర్మేషన్స్ ఇస్తూ నేను మెడిటేషన్ చేయిస్తాను. ఎందుకంటే మన లోపల అవి ఇంకిపోవడం కోసం కొంత ఉపయోగపడతదది. అయితే మనకి ఎదురయ్యే పరిస్థితుల్లోనే మనం వీటిని డీల్ చేయగలుగుతున్నామా లేదా అనేది చెక్ చేసుకోవాల్సుంటుంది. మనకి భగవద్గీతలో కూడా చెప్తారు కృష్ణ భగవానుడు. 14 అధ్యాయంలో దైవాసుర సంపత్ విభాగ యోగంలో చెప్తారనమాట. అసురీ సంపద, దైవీ సంపద. అయితే ఈ అసురీ సంపదని కూడా మనం ఉపయోగించుకోవాలి. కానీ ఎంతవరకు ఉపయోగించుకోవాలి? ఎప్పుడు ఉపయోగించుకోవాలి? ఎలా ఉపయోగించుకోవాలి? ఉపయోగించుకొని వదిలేయాలి. మనం వాటిని పట్టుకొని ఉండొద్దు. దైవీ సంపదను మాత్రం నిరంతరం అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనం దివ్యత్వంలో ఉంటాము అని చెప్తారనమాట ఆయన. సో, ఆ దైవీ సంపద యొక్క సుగుణాల్ని మనం పెంపొందించుకునేటువంటి ఈ ఈ కార్యక్రమము మనం ఇప్పుడు చేయబోతున్నాము. సో, నిరంతరం మనం ఎప్పటికప్పుడు మనం అనుకుంటాం ఈరోజు చేశాము, ఈరోజు సక్సెస్ అయ్యాము అనుకుంటాం. మళ్ళీ రేపటికి పడిపోతాం. కాబట్టి ఇది నిరంతరం చేసే ప్రక్రియ. అందుకోసమే ఏదో ఒక రకంగా ఒక వర్క్‌షాప్ లాగా రెడీ చేసి ఈ విధంగా మనం రన్ చేసుకుంటూ ఉన్నాము మనందరి కోసం. సో, మాస్టర్స్ ఇది అర్థం కావాలంటే మన దగ్గర ఒక బుక్ ఉందనుకోండి. చాలా పుస్తకాలున్నాయి. ఒక బుక్ ఉంది. లేదు చాలా పుస్తకాలున్నాయి. దాన్ని మనం యూజ్ చేయలేదు. చదవలేదు. దానివల్ల మనకేమన్నా ఉపయోగం ఉంటదా చెప్పండి? అంటే మన దగ్గర ఉంది. కానీ అది ఒక ప్రాపర్టీగా ఉంది. కానీ దాన్ని మనం ఉపయోగించుకోవట్లేదు. అంటే నా దగ్గర ఈ బుక్కు ఉంది అని చెప్పుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది కానీ, దానిలో ఉన్నటువంటి నాలెడ్జు, అనుభవ జ్ఞానం మనకి తెలీదు. అట్లాగే మన దగ్గర ఒక మంచి మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్ ఉందనుకోండి. దాన్ని చూసుకుంటూ ఉన్నాం ప్రతిరోజు. దానివల్ల మనకేమన్నా ప్రయోజనం ఉంటదా చెప్పండి? ఆ ఇన్‌స్ట్రుమెంట్‌ని చూసి, ఓహ్! ఇది చాలా బావుంది అనుకోని ఎళ్ళిపోతాం. అంతేగాని ఆ ఇన్‌స్ట్రుమెంట్‌ని ప్లే చేసి, ఆ అనుభూతిని పొందగలమా చెప్పండి? సో, ఎప్పుడైతే ఆ ఇన్‌స్ట్రుమెంట్‌ని మనం నేర్చుకొని, దాన్ని ప్లే చేస్తూ అనుభూతిని పొందుతామో, అప్పుడు ఆ ఫీల్ వేరుగా ఉంటది. సో, మన లోపల అంతా కూడాను ఆ దివ్యత్వం ఉంది. కానీ దాన్ని మనం ఉపయోగించుకోకపోవడం వల్ల మనకి ఆ అనుభూతనేది కలగట్లేదు. ఆ అనుభూతిని మనం ఇప్పుడు తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాం మాస్టర్స్. ఇది ఇంకా మంచిగా అర్థం కావడానికి ఒక స్టోరీతో మనం ఈరోజు మొదలు పెట్టుకుందాము. ఏంటంటే ఒక ఇల్లుంటదనమాట. ఆ ఇంట్లోన ఒక మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్ ఉంటది. అది ఏంటి అనేది వాళ్ళకి తెలీదు. ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికీ తెలీదు. అది వాళ్ళ తరతరాల నుంచి వస్తా ఉంటదనమాట. వాళ్ళ తాతగారు ఆహ్, ఇదేంటి అని వాళ్ళు చిన్నప్పుడు మనవడు అడుగుతాడు. "ఏమోరా నాకు తెలీదు. ఎప్పటినుంచో మన ఇంట్లో ఉంది" అని చెప్పి చెప్తాడు. అది ఒక షోకేస్‌లో పెట్టేసుంటరు. ఆ తర్వాత ఈ చిన్న పిల్లోడు తాతని అడిగాడు గదా! పెద్దయిన తర్వాత అతను పెద్దయ్యి పెరిగిన తర్వాత అప్పుడు వాళ్ళ పిల్లలు అడుగుతారు.
ఏంటి అంటే, "ఏమో నాకు తెలీదు. మా తాతనడిగితే నాకు తెలీదన్నాడు. కానీ అక్కడ ఎప్పటినుంచో ఉంది కాబట్టి ఇంట్లో పెట్టాము" అంటారనమాట. అవునా? సరే. ఇప్పుడు ఇది అడ్డంగా ఉంది కదా! మన ఇంట్లో. ఎందుకు ఇదొద్దు చెత్తలో పడేద్దాం అని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ డిసైడ్ అయిపోతారు. ఆ రోజు చెత్త కుండీలో బయటకి తీసుకెళ్ళి పడేసొస్తారు. ఆ రోజు నైట్ ఏమవుతదంటే ఒకాయన వచ్చి ఆ చెత్త కుండీలో ఉన్న దాన్ని చూసి అక్కడ కూర్చొని దాన్ని ప్లే చేస్తా ఉంటాడు. ఒక అద్భుతమైన సంగీతం వినిపిస్తా ఉంటదనమాట. ఒక శ్రావ్యమైన సంగీతం వినిపిస్తా ఉంటది. ఊర్లో వాళ్ళందరూ ఎక్కడి నుంచొస్తుందబ్బా! ఇంత అద్భుతమైన సంగీతము అని చెప్పి వెతుక్కుంటూ వస్తారు. వచ్చి చూస్తే ఆ చెత్త కుండీ పక్కన కూర్చొని ఆయన ప్లే చేస్తా ఉంటాడు. అంతే అందరూ అలా ఆయన చుట్టూతా చేరిపోయి ఒక తన్మయత్వంలో ఉండిపోతారనమాట. వాళ్ళతో పాటే ఈ ఇంట్లో ఎవరైతే ఈ ఇన్‌స్ట్రుమెంట్‌ని పడేసారో వాళ్ళు గూడా ఒస్తారు. వచ్చి ఆహ్, ఇది మాది. ఓహ్! ఇది మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంటా? ఈ సంగతి మాకు తెలీదు. మాది మాకిచ్చేయండి అంటారు. అప్పుడు ఆయనంటాడు మీకసలు ఇది మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్ అనేదే తెలీదు. దీన్ని ఎలా వాయించాలో తెలీదు. ఇప్పుడు చెత్త కుండీలో నాకు దొరికింది. దాన్ని నేను తీసి ప్లే చేసుకుంటున్నా. కాబట్టి ఇది నాది అంటాడు. లేదు. అది మా తరతరాల నుంచొచ్చింది. మాకివ్వాల్సిందే అని చెప్పి వీళ్ళు పట్టుబడతారు. అప్పుడు ఆయన అంటాడనమాట, సరే దీన్నిప్పుడు మీకిస్తాను. దానివల్ల ఏంటి ప్రయోజనం చెప్పండి? మీరు ఇన్ని రోజులు మీ దగ్గరే ఉంది. కానీ మీ ఇంట్లో ఒక మూలన పెట్టేసుకొనున్నారు. అది ఏంటో తెలీదు. ఎందుకుందో తెలీదు. ఎలా ఉపయోగించాలో తెలియలేదు. కాబట్టి ఇన్ని రోజులు అది మీ ఇంట్లో మూలలో ఒక నిర్జీవంగా పడిపోయింది. నా చేతిలోకి ఎప్పుడైతే వచ్చిందో, అప్పుడు దానికి జీవమొచ్చింది. అంటే దాన్ని నేను ఉపయోగించడం మొదలుపెట్టినప్పుడే దానికి జీవమొచ్చింది. అది అద్భుతంగా ఒక మ్యూజిక్‌ని ఇవ్వగలిగింది. మళ్ళీ ఇప్పుడు నీ దగ్గర ఇచ్చేస్తాను. నాది అంటున్నావు గాబట్టి. మళ్ళీ అది నిర్జీవమైపోతుంది. ఏ ఉపయోగము లేకుండా అయిపోతుంది అని చెప్పి చెప్తాడనమాట. సో, ఇలాగే మన దగ్గర కూడాను విత్తనాలుంటాయి. గింజలుంటాయి. వాటినేం చెయ్యాలి? అవి అవి అలా యేసేసుంటే నిర్జీవంగానే ఉంటాయి. ఎన్నాళ్ళైనా సరే అలా ఉండిపోతాయి. కానీ వాటిని ఎప్పుడైతే మనము క్లీన్ చేసి, శుద్ధి చేసి, సరైనటువంటి నేలలో వేసి, దానికి కావాల్సినటువంటి పరిస్థితులు అనుకూలమైన పరిస్థితులన్నీ మనం ఎప్పుడైతే కల్పిస్తామో, అప్పుడు అది ఒక మొక్కగా మొలకెత్తడం అవుతుంది. మొలకెత్తిన తర్వాత అది క్రమేపీ వృద్ధి చెంది ఒక పెద్ద వృక్షం అవుతుంది. అలాగే మనం కూడా మన జీవితంలో అన్నీ ఉన్నాయి. మన జీవితం అందరికీ అందుబాటులో ఉంది. కానీ దాన్ని మనము సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు. అందుకని మనం ఎప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటాము. సో, ఉపయోగించుకోవడం అనేది ఇంపార్టెంటు అని చెప్తారనమాట ఆ యోగీశ్వరులు. అలాగా మనలో ఉన్నటువంటి ఆ దివ్యత్వం ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరిలో ఇప్పుడు జీసస్ క్రైస్ట్ ఉన్నారు, బుద్ధుడున్నారు, కృష్ణుడు, రాముడు వీళ్ళందరూ మనుషులే కదా! మరి మన ముందున్న సీనియర్స్ అందరూ పత్రిజీ గారున్నారు, వంశీ గారున్నారు. వీళ్ళందరూ మనలాగే ఉన్నారు కదా! మనలాంటి మనుషులే కదా! అయితే వాళ్ళల్లో దివ్యత్వం ఉంది. మనలో ఎందుకు ఉండట్లేదు? అంటే వాళ్ళు వాళ్ళ దివ్యత్వాన్ని వికసింప చేసుకున్నారు. మనము మన దివ్యత్వాన్ని లోపల అలాగే ఉంచుకున్నాము. అంతే తప్ప వేరే ఏది లేదు. కాబట్టి దాన్ని ఆ దివ్యత్వాన్ని మనం ప్రసరింప చేయడం కోసము మనం అనేక సాధనలు చేద్దాం అనుకున్నాము. అయితే ఈరోజు మన టాపిక్‌లో ఏమేం చూస్తాము అంటే, అసల దివ్యత్వం మనకి ఎక్కడి నుంచొచ్చింది? జస్ట్ ఇంట్రడక్షను ఒక్క సుగుణం గురించి మాత్రమే చెప్తాను. ఎందుకంటే ఎక్కువ టైము ఆహ్, లేదు కాబట్టి. తర్వాత మీకు మెడిటేషన్ చేయిస్తాము. సో, ఈరోజు టాపిక్స్ ఏంటంటే, మనకసల ఆ దివ్యత్వం ఎక్కడి నుంచొచ్చింది? ఎప్పటినుంచి ఉంది? అసలు దివ్యత్వం ఎక్కడుంటుంది? దివ్యత్వం ప్రకాశించాలంటే, మనలో ఉన్నటువంటి ఆ సుగుణాలు ప్రకాశించాలంటే మనం ఏం చెయ్యాలి? దివ్యత్వం ప్రకాశిస్తే మనలో కలిగేటువంటి మార్పులేంటి?
సుగుణాల పైన మనం ఏ విధంగా ధ్యానం చెయ్యాలి? సుగుణాల పైన ధ్యానం చేయడానికి కూడా టార్కోమ్ సెరాడారియన్ గారు ఒక ప్రాసెస్ ఇచ్చారనమాట. దాన్ని నేను ప్రాక్టీస్ చేశానండి. ప్రాక్టీస్ చేసిన తర్వాతే అది మంచిగా అనిపించిన తర్వాతే మీ ముందుకు తీసుకొచ్చాను. సో, దానిని ఎలా ధ్యానించాలి? తర్వాత ఈరోజు మనం చెప్పుకోబోయేదేంటంటే, అనువర్తనం అనేటువంటి ఒక సుగుణం గురించి తెలుసుకుంటాము. దాన్ని ఎలా ఆచరణలో పెట్టాలి? దాన్ని మన లోపలికి ఇంకించుకోవడానికి మనం ఏ విధంగా సాధన చేయాలి? ఈ టాపిక్స్ మనం ఈరోజు చూద్దాము. ఓకే మాస్టర్స్. సో, మనము ఇప్పటిదాకా దివ్యత్వం అనుకుంటున్నాం. అయితే ఆ దివ్యత్వం ఎక్కడుంటుంది అంటే, అది బయట నుంచి వస్తదేమో అనుకుంటాం మనం. కాదు మాస్టర్స్. మన అంతరంగంలోనే ఉంటుంది. అంతర్గతంగా ఉంది. దాన్ని మనం బయటికి తీయాలి. మన అంతర్గతంగా ఎలాగంది ఉంది అంటే, చూడండి. మనము ఎక్కడి నుంచొచ్చాము? పూర్ణాత్మ నుంచొచ్చాం. అవునా? అయితే ఆ పూర్ణాత్మ నుంచి వచ్చినప్పుడు ఒక చిన్న భాగం పూర్ణాత్మలో నుంచి ఒక చిన్న భాగం విడివడి ఆత్మగా వచ్చింది. ఆ ఆత్మ అనుభవాలు పొందడం కోసం ఈ భూమి మీద ఒక శరీరాన్ని ఇచ్చి ఆత్మగా పంపించింది. అంటే మనం పూర్ణలో అయితే ఉందో, ఎలాంటి అయితే ఉందో, ఎలాంటి దైవత్వం వాళ్ళుంటారో అలాంటి కాబట్టి మనలో కూడా అంతర్గతంగా ఉంటుంది. గోల్డ్ బిస్కెట్ ఉందనుకుందాం. ఆ గోల్డ్ బిస్కెట్ పాటు కొంచెం పక్కన పెట్టామనుకోండి, ఇందులో వాయిస్ బ్రేక్ అవుతుందా? అవును మేడం. వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడే అవుతుంది మేడం. సరే సెట్ అవుతదిలే. కొంచెం సేపు చూద్దాం. సో, ఈ పెద్ద గోల్డ్ దానికి ఏ లక్షణాలైతే ఉంటాయో, అవే లక్షణాలు ఆ చిన్న ముక్కలో కూడా ఉంటాయా? ఉండవా? సేమ్ అవే లక్షణాలుంటాయి. అయితే ఇది పెద్దది, అది చిన్నది అంతే తేడా. అలాగే ఆ పూర్ణాత్మలో ఉన్నటువంటి దివ్యత్వపు గుణాలన్నీ కూడా అందులో నుంచి విడిపడినటువంటి ఆత్మలో ఉంటాయి. ఆ ఆత్మ మనల్ని భూమి మీద ఒక శరీరం ఇచ్చి పంపించింది కాబట్టి అదే కదా ఇందులో మనలో ఉండేది. అందుకని అక్కడి నుంచి మన లోపలికొచ్చాయి. అంటే చిన్న బీజ రూపంలో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి ఈ సుగుణాలను వాటికి కావాల్సినటువంటి పోషణ అందించడం ద్వారా వాటికి వాటిని మనం వృద్ధి చెందించాలంటే వాటికి ఏమేం కావాలి అన్నది చూసి వాటిని మనం ఎప్పుడైతే అందిస్తామో అప్పుడు అందులో మన ఇన్నర్‌లో ఉన్నటువంటి బీజ రూపంలో ఒక గింజ రూపంలో ఉన్నటువంటి ఆ దివ్యత్వము పెరిగి పెరిగి పెద్దదయ్యి ప్రకాశించడం జరుగుతుంది. ఆల్రెడీ మనం ఎప్పుడో చాన్నాళ్ళ క్రితమే ధ్యానంలోకొచ్చాం. మనకు తెలియకుండానే మనలో కొన్ని సుగుణాలు ఆల్రెడీ యాక్టివేట్ అయిపోయాయి ఫ్రెండ్స్. అయితే ఆ యాక్టివేట్ అయిపోయినటువంటి సుగుణాలు ఇందాక మనకి వంశీ సార్ చెప్పినట్టు అవి కొంచెం మలినాలతో కూడుకొనున్నాయి. ఆ మలినాల్ని మనం క్లీన్ చేసుకుంటే అవి తొందరగా ఇంకా ప్రకాశించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే మనము జ్ఞానం తెలుసుకుంటున్నాం. జ్ఞానం తెలుసుకున్న తర్వాత మనకి దాని మీద ఒక అవగాహనొస్తుంది. జ్ఞానం విషయమైతే అవగాహన ఆ విషయ పరిజ్ఞానాన్ని జీవితంలో అన్వయించుకొని అనుభూతిగా మార్చుకోగలిగేటువంటి సామర్థ్యం. అంటే ఒక విషయాన్ని మనం తెలుసుకున్నాం. కానీ తెలుసుకున్నంత మాత్రాన సరిపోదు. దాన్ని మనం అనుభూతి చెందాలంటే, దాన్ని అనుభవంగా మార్చుకోవాలంటే మనం ఏం చెయ్యాలి అంటే, దాన్ని మన జీవితంలో అన్వయించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అర్థం కావాలంటే మనము ధ్యానం చెయ్యడం ద్వారా జబ్బులు పోతాయి. లేదంటే ధ్యానం చెయ్యడం ద్వారా మనము ఒక అద్భుతమైన మానసిక ఆనంద స్థితిలో ఉంటాము. ఇలా చెప్పారు. ఓకే. విన్నాం. విన్న తర్వాత అది మనం అన్వయించుకొని అనుభూతిగా మార్చుకోవాలంటే మనం ఏం చేయాలి? కూర్చొని మనం కూడా కళ్ళు మూసుకొని
శ్వాసను గమనిస్తూ ధ్యానం చేయాలి. అప్పుడు మాత్రమే మనం ఆ అనుభూతిని పొందుతాము. అంటే ధ్యానం చేయడం ద్వారా ఇవొస్తాయి అని చెప్పేది జ్ఞానం అయితే, దాన్ని మనం అనుభూతి చెందడం కోసం సాధన చెయ్యడం అనేది దాన్ని అవగాహన చేసుకోవడము. కాబట్టి జ్ఞానం పొందడం వేరు. ఆ జ్ఞానాన్ని అవగాహన చేసుకొని మన జీవితంలోకి తెచ్చుకోవడము వేరు. జ్ఞానం చాలా వింటూ ఉంటాం. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. అయితే ఇప్పుడు నేనిది చెప్తున్నాను. వంశీ సార్ ఎన్నో చెప్తూ ఉన్నారు. వాటన్నిటికి మనం కనెక్ట్ అవుతున్నాము. ఆ వీడియోస్ అన్నీ వింటున్నాము. మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉన్నాం. అంటే దాని అర్థం ఏంటి అంటే, దానికి సంబంధించినటువంటి జ్ఞానం మనకు ఆల్రెడీ మన అంతరంగంలో, మన ఇన్నర్‌లో ఉంది. అయితే ఆ ఉన్న జ్ఞానం ఆచరించబడాలంటే, అవగాహన రావాలంటే, అది ఆ సమయానికి అవసరమైనప్పుడు గుర్తు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ గౌతమ్ బుద్ధుడి స్టోరీ విన్నాం. ఆయన చాలా బ్యాలెన్స్‌లో ఉండేవాడు. ఎవరు ఏమన్నా కూడా దాన్ని లోపలికి తీసుకునేవాడు కాదు. ఆయన ఎప్పుడూ క్రోధంలో లేడు అని చెప్పి విన్నాం. దాన్ని మనం ఇంప్లిమెంట్ చెయ్యాలంటే ముందు మనకు గుర్తుండాలి గదా! మనకు కోపమొచ్చినప్పుడు ఈ సిట్యుయేషన్ గుర్తు రావాలి. గుర్తు రాకపోతే మనం ఏం చేస్తాము? ఎప్పటిలాగే క్రోధంలో ఉండిపోతాం. అలా కాకుండా ఎప్పుడైతే మనము దాన్ని వింటూ ఉంటామో పదే పదే వింటూ ఉండడం వల్ల మనకెప్పుడైతే కోపమొచ్చిందో, ఆహా! నాకిప్పుడు కోపమొస్తుందా? నేను క్రోధంలోకెళ్ళొద్దు. కోపంలోనే నేను బ్యాలెన్స్ చేసుకోవాలి అన్నది మనకి అక్కడ సిట్యుయేషన్‌లో గుర్తొస్తది. అంటే ప్రతి సందర్భంలోనూ మనం ఎంత వీలైతే అంత వింటూ ఉండాలి. ఓహ్! చాలా మందుంటారు. కష్టమొస్తది. కష్టమొచ్చినప్పుడు అయ్యో! నాకు వీళ్ళ వల్ల కష్టమొచ్చిందే, వాళ్ళ వల్ల కష్టమొచ్చిందే అని చెప్పి ఫీల్ అయిపోతూ ఉంటాం. అయితే ఇక్కడ మనం ఏం చెప్పుకుంటాము? నా వాస్తవానికి నేనే కారణం. దీన్నెప్పుడో విన్నాము. మన జీవితంలోకి ఒక కష్టమొచ్చింది. కష్టమొచ్చినప్పుడు మనం దీన్ని మర్చిపోతున్నాం మాస్టర్స్. నా వాస్తవానికి నేనే కారణం అన్న విషయం మర్చిపోయి, వాళ్ళ వల్లొచ్చింది, వీళ్ళ వల్లొచ్చింది అనుకుంటున్నాము. అలా కాకుండా ప్రతిరోజు మనం గనక సాంగత్యంలో ఉండి వింటూ ఉంటే, అప్పుడు మన జీవితంలో కష్టం రాగానే మనకు వెంటనే గుర్తొచ్చేస్తది. ఓహో! నా వాస్తవానికి నేను కారణం కదా! వాళ్ళు కాదు. ఆ వాస్తవం ఏంటి అసల తెలుసుకుందాం అని అటు వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తాం. అంటే జ్ఞానం తెలుసుకున్నంత మాత్రాన సరిపోదు. దాన్ని అవసరమైనప్పుడు గుర్తు చేసుకోవడం అవసరం. జ్ఞానం మనందరికీ తెలుసు. కానీ మన అవసరానికి గుర్తు రావాలి. గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చెయ్యాలి. అందుకని నిరంతర సాంగత్యంలో ఉండాలి. ఒక గురువుగారు అంటారనమాట. "నేను మీకేమీ బోధించటం లేదు. మీ లోపల ఉన్న జ్ఞానాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను" అని. అలాగే ఇప్పుడు మనం కూడా మన లోపల ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటున్నాం. అంతకు మించి ఇంకేమీ కాదు మాస్టర్స్. మనం ఎలా ఉంటామంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పక్షి ఉండేదంట. ఆ పక్షి మంచు ప్రాంతంలో, చల్లటి ప్రాంతంలో ఉండేదన్నమాట. ఆ చల్లటి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పక్షి ఏం చేసిందంటే, నైట్ అయ్యేసరికి పాపం చలికి వణికిపోయేది. ఆ మంచు అంతా పైన పడుతూ ఉంటే, ఆ మంచులో కూరుకుపోయి ఏడుస్తూ ఉండేదంట నైటంతా. అయ్యయ్యో! మంచులో కూరుకుపోతున్నానే, ఈ చలికి నేను తట్టుకోలేకపోతున్నానే అని చెప్పి ఫీల్ అయిపోయేదంట. ఏదేమైనా సరే రేపు ఉదయం లేవగానే నేను గూడు కట్టుకోవాలి. ఈ కష్టం నేను పడలేనబ్బా! నేను గూడు కట్టుకొని తీరుతాను అని చెప్పి నైట్ అనుకునేదంట. మళ్ళీ మార్నింగ్ అయ్యేసరికి ఆ సూర్యుని వేడి పడేసరికి హమ్మయ్య! అని చెప్పి ఆ గింజలు అవి ఏరుకొని తినేసి హాయిగా పడుకునేదంట. నైట్ అంతా ఏడుస్తుంది గదా! అందుకని పగలు తినేసి పడుకునేదంట. మళ్ళీ నైట్ వచ్చేసరికి ఏడ్చేదంట. సో, మనం కూడా మన జీవితంలో సమస్యలొచ్చినప్పుడు, కష్టాలొచ్చినప్పుడు, బాధలొచ్చినప్పుడు అయ్యయ్యో! ఇలాగ కాదు. నేను మంచిగా స్పిరిచ్యువల్‌గా డెవలప్ అవ్వాలి. ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలి. ఒక యోగీశ్వరుడిలాగా జీవించాలి అని చెప్పి అనుకుంటాం. ఎప్పుడు?  మళ్ళీ ఆ కష్టం తీరిపోగానే మళ్ళీ మామూలే.
తెలియకుండానే మనం ప్రాపంచిక ఆసక్తుల్లో పడిపోయి దీన్ని మర్చిపోతూ ఉంటాము. దీన్ని టార్కమ్ గారు ఏమంటారంటే, మనం ఒక విష వలయంలో చిక్కుకొని ఉన్నాము. ఆ విష వలయంలో నుంచి మనం బయటికి రావాలి అంటారనమాట. ఎప్పుడైతే ఆ విష వలయంలో నుంచి బయటకొచ్చి మనల్ని మనం అభివృద్ధి చేసుకుంటామో, అప్పుడు మనకి శాశ్వతంగా రక్షణ కోసం మనకి ఒక గూడు నిర్మించబడుతుంది. ఆ గూడు ఏంటి అంటే దివ్య జ్ఞాన ప్రకాశం. సో, మనందరము కూడా నిరంతరం ఎక్కడుండాలి అంటే దివ్య జ్ఞాన ప్రకాశంలో జీవించాలి అని చెప్తారు. నిరంతరం కొంచెం సేపు ఉంటాం మనం. బానే ఉంది. ఆ తర్వాత మళ్ళీ మర్చిపోతున్నాం. ఎందుకు అలా అవుతుంది అంటే మనము దానిలో నిలబడట్లేదు. దాన్ని గుర్తు చేసుకోవట్లేదు. నిరంతరం దాన్ని పదే పదే చెప్పుకోవట్లేదు మనకి మనము అన్నది మనం ఇక్కడ అర్థం చేసుకుందాం మాస్టర్స్. సో, మనం మన అంతర్గతంగా నిద్రాణంగా ఉన్నటువంటి దివ్యత్వాన్ని మేల్కొలిపి, దాన్ని యాక్టివ్ చేయడం ద్వారా ఆ దివ్యత్వం యొక్క శక్తి ప్రసరించి మన ఆలోచనలు, భావాలు, చర్యలు మన అదుపులోకొస్తాయి. చూడండి, ధ్యానం చెయ్యక ముందు మన ఆలోచనలు ఎలాగుండేయి? ధ్యానం చేసిన తర్వాత మన ఆలోచనలు ఎలా ఉంటాయి? ఇంకా సింపుల్‌గా మీకు అర్థం కావాలంటే ఒక గంట ధ్యానం చేశాం. ఓకే. ఒక గంట ధ్యానం చేసిన తర్వాత మనం కళ్ళు తెరిచిన తర్వాత ఒక 10, 15 నిమిషాలు మన మైండ్ ఎలా ఉంటది చూడండి. మన ఆలోచనలు ఎలా ఉంటాయి చూడండి. అంతా నిర్మలంగా, హాయిగా, ప్రశాంతంగా ఉంటాయి. మన ఫీలింగ్స్ అన్నీ అద్భుతంగా ఉంటాయి. అప్పుడు ఆ 10 నిమిషాల్లోపు మనం చాలా కూల్‌గా పని చేసుకుంటాం. ఆ 10 నిమిషాలు అయిపోయిన తర్వాత కొంచెం కొంచెం మెల్లిగా అందులో నుంచి బయటకొచ్చేసి మళ్ళీ మనము మన ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. కానీ దాన్ని నిలబెట్టుకోవాలి. సో, ఆ దివ్యత్వాన్ని నిరంతరం యాక్టివ్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఏం చెయ్యాలి? ఆ దివ్యత్వంలో నిరంతరం ఉండాలంటే ఏం చెయ్యాలంటే, ఒకటి మన చుట్టూ ఉండే వ్యక్తులలో దివ్యత్వాన్ని చూస్తూ, వాటి గురించే వింటూ, వాటి గురించే మాట్లాడుతూ ఉండాలి. ఓకే మాస్టర్స్. ఫస్ట్ పాయింట్ ఏంటి? దివ్యత్వంలో నిరంతరం మనం ఆహ్, యాక్టివేట్ అవుతూ ఉండాలి అంటే, మన చుట్టూ ఉండేటువంటి వ్యక్తుల్లో దివ్యత్వాన్ని చూస్తూ, వాటి గురించే వింటూ, వాటి గురించే మాట్లాడుతూ ఉండాలి. సో, మన చుట్టూ అనేక మంది జనాలుంటారు. నిజమే. కొంతమంది ఇబ్బంది పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ఎంత ఇబ్బంది పెట్టేవాళ్ళున్నా సరే, వాళ్ళల్లో ఏదో ఒక దివ్యత్వం అనేది మనం ఐడెంటిఫై చెయ్యొచ్చు. వాళ్ళని గనక పరిశీలించినట్లయితే. సో, వాళ్ళని పరిశీలించి ఆహ్, వ వాళ్ళలో ఉన్నటువంటి దివ్యత్వాన్నే చూస్తూ, వాటి గురించే వింటూ వేరే వాళ్ళొచ్చి వేరే మాటలు చెప్తూ ఉంటారు. చెప్పినప్పుడు ఏం చేయాలి? అక్కడి నుంచి మనం పక్కకొచ్చేయాలి. వాటిని వినకూడదు. దివ్యత్వానికి సంబంధించినటువంటి విషయాలను మాత్రమే వినాలి. వాటి గురించి మాత్రమే మాట్లాడాలి. అప్పుడు మన దివ్యత్వాన్ని మనం యాక్టివ్ చేసుకోగలుగుతాము. ఎందుకంటే మనం ఎవరిపైనైతే దృష్టి పెడతామో వాళ్ళలాగే తయారైపోతాం. మన దృష్టిని దేని మీదైతే ఉంచామో వాళ్ళలాగా మనం మారిపోతాం. మారిపోతామన్న విషయం గూడా మనకి తెలీదు ఫ్రెండ్స్. తెలియకుండానే మనము అలా మారిపోతాం. కాబట్టి మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారో దానిపైన మాత్రమే దృష్టి పెట్టండి అంటారు టార్కమ్ గారు. సో, ముందు మనం డిసైడ్ అవ్వాలి. మనం ఎలా ఉండాలనుకుంటున్నాం? దివ్యత్వంలో ఉండాలనుకుంటున్నామా? నార్మల్ పీపుల్ లాగా ఉండాలనుకుంటున్నామా? దివ్యత్వంలో ఉండాలి అని డిసైడ్ అయినప్పుడు, మనము అలా ఉండేటువంటి వ్యక్తులతో ఫ్రెండ్‌షిప్ చెయ్యాలి. మనము విత్తనం ఎప్పుడైతే జాగ్రత్తగా నాటుతామో, అప్పుడే కదా ఆ చెట్టు నుంచి మంచి ఫలాలా, చెడ్డ ఫలాలా అనేది డిసైడ్ అవుతది. ఇప్పుడు ఒక మంచి మామిడి చెట్టు నాటాలి అనుకున్నాము. ఏదో ఒక గింజలే అని చెప్పి తీసుకొచ్చి నాటితే రేపొచ్చేటువంటి కాయ చిన్నగా ఉండొచ్చు, పుల్లగా ఉండొచ్చు, అలా ఉండొచ్చు. లేదు స్వీట్‌గా ఉండాలి, పెద్దగా ఉండాలంటే మనం గింజ నాటేటప్పుడే ఆ గింజని సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్తారు ఓషో గారు. సో, మనం ఏదైతే నాటాలి అనుకుంటున్నామో ముందు ఫస్ట్‌గా దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దివ్యత్వాన్ని
దివ్య సుగుణాలని మనం మనలో పెంచుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి అలాంటి విత్తనాలనే నాటాలి. అలాంటి విత్తనాలు నాటాలంటే ఏం చేయాలి? దివ్యత్వంతో ఉండే వ్యక్తుల్ని చూస్తూ ఉండాలి. దివ్యత్వం గురించే మాట్లాడుతూ ఉండాలి. దివ్యత్వం గురించి వింటూ ఉండాలి. నాకు ఒక కోరిక ఉండేదన్నమాట. వంశీ సార్‌ని ఫస్ట్ చూసినప్పుడు ఒక 20 ఇయర్స్ బ్యాక్ అసలు ఎంత ఎన్‌లైటన్‌మెంటు, ఎంత జ్ఞానము, అది చెప్పే విధానం ఎంత బావుంది అని చెప్పి నేను దానికి అట్రాక్ట్ అయిపోయాను. అట్రాక్ట్ అయిపోయి నేను కూడా అలా ప్రాక్టీస్ చెయ్యాలి. నేను కూడా అలా ఉండాలి అని అప్పుడు నాకు అనిపించిందనమాట. సో, నేనేం చేశాను, సార్ వీడియోస్ వినడం, సార్ ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఇలాగా అవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాననమాట. ఎందుకు అంటే అలాంటి దివ్యత్వం నాకు కావాలి అనిపించింది. సో, మనకు ఎలాంటిదైతే కావాలి అనుకుంటున్నామో అలాంటి దాని మీదే దృష్టి పెట్టాలి. నెక్స్ట్ రెండో పాయింట్. మీ అంతరంగపు లోతుల నుండి అవి కాంతిగా ప్రసరించే వరకు దివ్యత్వం గురించి ధ్యానించండి. మీ అంతరంగపు లోతుల నుండి అవి కాంతిగా ప్రసరించే వరకు దివ్యత్వం గురించి ధ్యానించండి. అంటే మీరు ఒక దివ్యత్వపు కాంతిని నేను పొందాలి అని చెప్పి మీరెప్పుడైతే డిసైడ్ అవుతారో అప్పుడు మీ మీ ఇన్నర్ నుంచి ఆ కాంతి ప్రసరించే వరకు బయటికి ఫర్ ఎగ్జాంపుల్ నేను అందరి పట్ల ప్రేమ తత్వంతో ఉండాలి అని డిసైడ్ అయిపోయినారు. డిసైడ్ అయిపోయినప్పుడు ఏం చేయాలి? మన ఇన్నర్ నుంచి నిజంగా అన్ని జీవుల పట్ల ఆ ప్రేమ ప్రసరిస్తుందా లేదా అని దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ లోపల నుంచి ఆ ప్రేమతత్వం ప్రకటించే వరకు బయటికి ప్రకటించగలిగేంత వరకు మనము దాని మీదే ధ్యానించాలి. కళ్ళు మూసుకొని కూర్చొని నేను ఆహ్, అన్ని జీవుల పట్ల ప్రేమతత్వంతో ఉంటున్నాను అని చెప్పి మనకి మనం గైడ్ చేసుకుంటూ ఆ విధంగా ధ్యానించాలి. ఒకటి మన చుట్టూ ఉండే వ్యక్తుల్లో ఉన్నటువంటి దివ్యత్వాన్ని చూస్తూ ఉండాలి. వాటి గురించే వింటూ ఉండాలి. వాటి గురించే మాట్లాడుతూ ఉండాలి. రెండో పాయింట్ వచ్చేటప్పటికి మన అంతరంగపు లోతుల నుండి అవి కాంతిగా ప్రసరించే వరకు, ఆ దివ్యత్వపు కాంతి ప్రసరించేంత వరకు దాని గురించే ధ్యానించాలి. నెక్స్ట్ మూడో పాయింట్. దివ్యత్వం బయట నుంచి తెచ్చుకునేది కాదు. మన అంతశ్చేతనంలో నిద్రాణంగా ఉన్నాయి. వాటిని వెలికి తెచ్చుకోవాలి అని నిరంతరం గుర్తు చేసుకుంటూ ఉండాలి. బయట నుంచి ఎక్కడి నుంచో వస్తుంది అన్న అపోహ నుంచి బయటకొచ్చి, మన అంతరంగం నుంచే వస్తుంది. కాబట్టి నా లోపల నుంచి ఆ దివ్యత్వాన్ని ప్రకాశింప చెయ్యాలి అని నిరంతరం గుర్తు చేసుకోవాలి. ప్రతి క్షణం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే, ఈ దివ్యత్వం అనేది ఉన్నత పౌనఃపున్యంతో ఉంటుంది. ఎక్కువ ఫ్రీక్వెన్సీ అన్నమాట. ఈ హయ్యర్ ఫ్రీక్వెన్సీ నుంచి వస్తది. ఆ దివ్యత్వం వచ్చినప్పుడు మనం ఒక అద్భుతమైన అనుభూతిని పొందుతాం ఫ్రెండ్స్. కనుక ఉన్నత తలాలకు చెంది ఉంటాయి కాబట్టి, మళ్ళీ అవెక్కడో ఉంటాయి అనుకోకండి. ఉన్నత తలాలు అనంగానే మళ్ళీ మనము ఇవి ఎక్కడుంటాయబ్బా! పైలోకాలు అని పైన చూసుకుంటాం. ఓకే. అవి మనలోనే ఉంటాయి. ఉన్నత తలాలు మనలోనే ఉంటాయి. రేడియో స్టేషన్ ఎలాగైతే మనము తిప్పగానే స్టేషన్ మారిపోతదో, టీవీ ఎలాగైతే ఛానెల్ మార్చగానే వేరే ఛానెల్, వేరే ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అయిపోతదో, అలాగే మనకి కూడా ఆ ఫ్రీక్వెన్సీ మార్చుకునేటువంటి స్థాయి మనకుంది. దీనికి మొన్న ఈ మధ్యన ఏమైందంటే ఇదే ప్రాక్టీస్ చేస్తున్నా నేను. ఈ దివ్యత్వం దాని మీదే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు నాకొక డ్రీమొచ్చింది. ఏంటంటే ఆ డ్రీమ్‌లో ఏంటంటే నేను తపోవనం వెంకటేశ్వర స్వామి దే ఉంది కదా! టెంపుల్ ఉంది కదా! అక్కడ ఒక మూలలో కూర్చొనున్నాను. దివ్యత్వం బయట నుంచి వచ్చేది కాదు. మన అంతరంగంలోనే అంతశ్చేతనంలో నిద్రాణంగా ఉన్నాది. దానిని వెలికి తెచ్చుకోవాలి అని నిరంతరం గుర్తు జేసుకోవాలి. థర్డ్ పాయింట్ అడిగారు. సో, ఆ డ్రీమ్‌లో ఏమైందంటే వెంకటేశ్వర స్వామి దగ్గర అక్కడ అలా కూర్చొనున్నాను.
కూర్చొని ఒక బుక్ చదువుతున్నా. ఆ బుక్‌లో ఏమని రాసుందంటే వంశీ సార్ క్లాస్ జరుగుతుంది ఒక సైడ్. అప్పుడు అక్కడ బుక్‌లో రాసుందనమాట. ఏమనంటే, "ఇక్కడ ఒక మీటింగ్ అవుతుంది అని అనుకుంటున్నావు కదూ" ఆ బుక్‌లో ఉంది. "మీటింగ్ అవుతుంది అని అనుకుంటున్నావు కదూ, కాదు. ఇదే టైంలో ఏకకాలంలో ఇక్కడ వే వేరే కథలు ఎన్నో జరుగుతున్నాయి. కొ కావాలంటే చూడు" అని జెప్పి ఒక యోగీశ్వరులు మీటింగ్ జరుగుతూ ఉంది. ఈ ఈ అయితే నువ్వు ఫ్రీక్వెన్సీ మారిస్తే చాలు. నీ పౌనఃపున్యాన్ని మారిస్తే చాలు. ఏకకాలంలో ఇక్కడ జరుగుతున్నటువంటి అనేక కథలు, అనేక పౌనఃపున్యాల్లో అనేక కథల్ని నువ్వు ఏకకాలంలో దర్శించవచ్చు అని చెప్పారనమాట. ఆ బుక్‌లో రాసి ఉందనమాట. దాన్ని చూసి అరే! ఇది చాలా బావుంది. దీన్ని ప్రాక్టీస్ చెయ్యాలి ఎలాగైనా అని జెప్పి నేను అనుకుంటూ ఉన్నా. అంతలో మెలుకువొచ్చింది మాస్టర్స్. సో, ఈ ఈ ఇది చేస్తున్నప్పుడు ఈ వర్క్‌షాప్ కోసం రెడీ చేస్తున్నప్పుడే నాకు ఈ డ్రీమొచ్చింది. సో, అందుకే మీకిక్కడ చెప్తున్నాను. ఇలాగా ఈ ఫ్రీక్వెన్సీలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం గదా! ఒక ఫ్రీక్వెన్సీలో ఉన్నాం. ఈ ఫ్రీక్వెన్సీని గనక మారిస్తే, ఈ ఏకకాలంలో ఇదే టైంలో ఇంకొక ప్లేస్‌లో ఇంకొక కథ నడుపుతూ ఉంటాం మనం. ఇంకొక ఫ్రీక్వెన్సీ మారిస్తే ఇంకొక కాలంలో ఇంకొక కథని మనం నడుపుతూ ఉంటాము. కాబట్టి ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కడో లేదు మాస్టర్స్. ఇక్కడే ఉంది. మన చేతుల్లోనే ఉంది. దాన్ని మనం ట్యూన్ చేయడంలోనే ఉంది అన్నది మనకిక్కడ అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మనం అనుకుంటాము సత్యయుగము, తర్వాత త్రేతాయుగము ఇలాగా యుగాలు డివైడ్ చేసుకుంటాం. అయితే ఆ యుగాలెక్కడో లేవు. మన ఇన్నర్‌లోనే ఉన్నాయి. దీనికి వంశీ సార్ చెప్తారనమాట. ఒకసారి చెప్పారు. ఏంటంటే, యుగాలు మీలోనే ఉన్నయి. ఎక్కడో లేవు. ఎందుకంటే మీరెప్పుడైతే నెగెటివ్ ఆలోచనలతోటి, నెగెటివ్ భావాలతోటి ఉంటారో అప్పుడు మీరు కలియుగంలో ఉన్నట్టు. మీరొక అద్భుతమైన అనంత స్థితిలో హ్యాపీగా ఒక ధ్యాన స్థితిలో ప్రేమపూర్వకంగా ఉన్నారు అంటే సత్యయుగంలో ఉన్నట్టు. ఎందుకంటే ఆహ్, ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు దుర్యోధనుడు, శకుని వీళ్ళందరున్నారు. వాళ్ళెప్పుడు రగిలిపోతూ, రగిలిపోతూ ఉన్నారు. మరి వాళ్ళు ఏ యుగంలో ఉన్నారు? కలియుగంలో ఉన్నారు. వాస్తవానికైతే వాళ్ళు ఏ యుగంలో ఉండాలి? ఆహ్, ద్వాపర యుగంలో ఉండాలి. కానీ వాళ్ళు నిరంతరం ఆ విధంగా ఉన్నారు కాబట్టి కలియుగంలో ఉన్నారు. అదే టైంలో కృష్ణుడు, పాండవులు వీళ్ళందరూ ఒక అద్భుతమైన ప్రేమ తత్వంలో ఉన్నారు. అంటే వాళ్ళు ఏ యుగంలో ఉన్నట్టు? సత్యయుగంలో ఉన్నట్టు. ఇది వంశీ సార్ చెప్పారనమాట ఒకసారి. అంటే మన మానసిక స్థితి, మనం ఏ విధమైనటువంటి ఆత్మస్థితిలో ఉంటామో, మనం ఎలా అనుభూతి చెందుతూ ఉంటామో, ఆ స్థితిలో, ఆ యుగంలో మనం ఉంటాం. అలాగే ఇప్పుడు ఈ క్షణంలో మనం రగిలిపోతూ ఉన్నామనుకోండి, కలియుగంలోకి ఎంటర్ అయిపోయినట్టు. మళ్ళీ కొంచెం సేపటి తర్వాత హాయిగా ప్రేమతత్వంలో, ఆ దివ్యత్వంలో ఉన్నామనుకోండి, మళ్ళీ ఆ టైంకి సత్యయుగంలోకి ఎంటర్ అయినట్టు. అంటే పౌనఃపున్యాలు ఎక్కడో లేవు మాస్టర్స్ మనలోనే ఉన్నాయి. వాటిని ఆ ఫ్రీక్వెన్సీని మనమే అడ్జస్ట్ చేసుకోవాలి అంటున్నారు ఇక్కడ టార్గమ్ గారు. సో, హ్మ్. ఎప్పుడైతే మనము నిరంతరం దివ్యత్వంతో ఉన్నటువంటి ఆ వ్యక్తులతో జీవించడం ద్వారా, మనలో ఉన్నటువంటి ఆ దివ్యత్వాన్ని పెంపొందించుకోవచ్చు అని ఫైనల్‌గా చెప్తున్నారు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా నిరంతరం దివ్యత్వంతో ఉన్న వ్యక్తులనే చూసుకోవాలి మాస్టర్స్. మిగతా వాళ్ళతోటి ఎంతవరకు ఉండాలో అంతవరకే. ఎంతవరకు వినాలో అంతవరకే. వీలైనంత వరకు కట్ చేసుకుంటూ బయటకొచ్చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బయట కూర్చొనుంటారు. రా అని చెప్తారు. ఎవరెవరి గురించో మాట్లాడుతూ ఉంటారు. ఏమవుతది? మన ఎనర్జీ లాస్ అయిపోయినట్టే గదా! మనకి వంశీ సార్ ఏం చెప్తారు? నో కంప్లెయింట్, నో జడ్జ్‌మెంట్, డోంట్ పీపింగ్ అదర్స్ లైఫ్. ఇతరుల గురించి వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడొద్దు. కంప్లెయింట్లు మాట్లాడొద్దు. కంప్లెయింట్లు వినొద్దు. ఎవరిని జడ్జ్ చేయొద్దు. ఇలా చేశాము అంటే మన దివ్యత్వము డిస్టర్బ్ అయిపోతుంది. సో, మనం ఎప్పుడైతే ధ్యానం ద్వారా, సాంగత్యం ద్వారా, మనల్ని మనం నిరంతరం పరిశీలించుకోవడం ద్వారా, మనలో ఉన్నటువంటి బీజ రూపంలో ఉన్నటువంటి ఆ దివ్యత్వాన్ని మనం వెలికి తీసుకోవచ్చు. మనలో ఉన్నటువంటి సుగుణాలని మనం మేల్కొల్పవచ్చు. అప్పుడు ఏమవుతుంది? మనలో ఉండే ఆ సుగుణాలను మేల్కొల్పితే ఏమవుతుందో చూడండి. మనలకి 3 శరీరాలుంటాయి. అంటే 7 శరీరాలుంటాయి. వీటిల్లో కింది స్థాయిలో ఉండేయి 3 శరీరాలు. అవేంటంటే భౌతిక శరీరం.
రెండోది ఎమోషనల్ బాడీ, ఉద్వేగ శరీరం. మూడోది మానసిక శరీరం. ఈ 3 కింది స్థాయిలో ఉండేటువంటి శరీరాలన్నమాట. ఎప్పుడైతే మనము ఈ దివ్యత్వాన్ని మేల్కొల్పుతామో అప్పుడు ఈ భౌతిక శరీరంలోను, ఉద్వేగ శరీరంలోను, మానసిక శరీరంలోను ఈ మూడిట్లోనూ ఫస్ట్ వచ్చేదేంటంటే స్వస్థత. మనము ధ్యానం చేస్తాం. ధ్యానం చేసినప్పుడు మనకు తెలియకుండానే నాకు ఇదిగో తలనొప్పి ఉండేదండి, తలనొప్పి తగ్గిపోయిందండి అంటారు. ఇదిగో నాకు ఈ ప్రాబ్లమ్ ఉండేదండి, ప్రాబ్లమ్ తగ్గిపోయిందండి అంటారు. అంటే భౌతిక శరీరంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్‌కి స్వస్థత ఏర్పడుతుంది. నెక్స్ట్ వ్యాపకత్వం. అంటే స్ప్రెడ్ అవుతూ ఉంటాం మనం. ఇంతకు ముందు మనకి ఒక బుక్ అర్థమయ్యేది గాదు. కానీ ఇప్పుడు చక్కగా అర్థమవుతుంది. అంటే దాని అర్థం ఏంటి? మనము కొంత ఆహ్, హ్మ్, వ్యాపకత్వంలోకొచ్చాము. ఇంతకు ముందు మన నోటి నుంచి నెగెటివ్ మాటలు, నెగెటివ్ ఇలాగే వచ్చాయి. ఇప్పుడు నెగటివిటీ తగ్గింది. అంటే ప్రకాశవంతంగా మనము ఉండగలుగుతున్నాము. కొన్ని పనుల్ని సమర్థవంతంగా చేయగలుగుతాము. అంటే ఇక్కడ ఎప్పుడైతే మనం మన దివ్యత్వాన్ని మేల్కొల్పుకుంటూ ఉంటామో, చిన్న సాధనకే ఇన్ని వచ్చాయి మనకి అంటే, ఇంకా మన దివ్యత్వాన్ని పూర్తిగా మేల్కొలిపితే ఇంకెంత వస్తదో చూడండి. సో, భౌతిక శరీరము, మానసిక శరీరము, ఉద్వేగిక శరీరము స్వస్థత ఏర్పరుచుకుంటుంది. వ్యాపకత్వాన్ని పొందుతుంది. ప్రకాశవంతమవుతుంది. సమర్థవంతంగా పనిచేయగలుగుతాము. ఇవన్నీ కూడా ఈ 3 శరీరాల పైన ప్రభావం చూపిస్తాయి. ఇంకా దివ్యత్వ ప్రకాశం ప్రకాశం జరగాలి అంటే అనేక సుగుణాలుంటాయి. ఒక్క సుగుణం కాదు ఫ్రెండ్స్. మనకి సహస్ర దళ దళాలు అంటారు కదా! సహస్రానం అంటే ఏంటి? 1000 దళాలు విచ్చుకోవడం అంటారు. మరి 1000 దళాలు విచ్చుకోవడం అంటే ఏంటి అర్థము? మన లోపల 1000 సుగుణాల్ని మనం ప్రకాశింప చేసుకోవాలి. 1, 2 సుగుణాలు కాదు. అయితే మనము ఈ వర్క్‌షాప్‌లో కొన్ని సుగుణాల గురించి చెప్పుకుంటాము. ఆ సుగుణాలని ఆహ్, సుగుణాలు అంటే ఏంటసల? వాటిని ఎలా పెంపొందించుకోవాలంటే ఎలా సాధన చేయాలి అని కొన్ని మాత్రమే చెప్తాను. మిగతావన్నీ కూడా సేమ్ ప్రాసెస్‌లోన మనము ఎప్పటికప్పుడు మనకి ఇది సుగుణం అనిపించిన వెంటనే దాన్ని మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మన ఇన్నర్‌లో అఫర్మేషన్స్ ఇచ్చుకోవడం ద్వారా దాన్ని మేల్కొల్పుకోవచ్చు. సో, మాస్టర్స్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే ఇందాక సార్ చెప్పారు కదా! మనలో ఒక సుగుణం పెంపొందించబడినప్పుడు ఒక అనారోగ్యం పోతుంది. సో, కర్మతోటి అనారోగ్యం పోయింది. కానీ ఆల్రెడీ బాడీ ఛిద్రమైపోయింది. బాడీ అంతా నీరసంగా అయిపోయింది. అప్పుడు మనలో ఉన్నటువంటి సుగుణాన్ని వికసింపచేసుకున్నప్పుడు వెంటనే అందులో నుంచి మనం బయటకొచ్చేస్తాము. ఇంకా ఒక సుగుణం వ్యక్తీకరించబడినప్పుడు మన యొక్క చైతన్యము, మన యొక్క హృదయం విస్తారమవుతుంది. సో, ఇంకొక సుగుణం మనలో ఎప్పుడైతే ఆహ్ మనం చూపించామో, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని దాన్ని వెలికి తీసామో, అప్పుడేమవుతది? మన చైతన్యం విస్తరించబడతది. మన హృదయం కాంతితో నిండిపోతది. అన్‌కండిషనల్ లవ్‌లోకొచ్చేస్తాం. ఇంతకుముందు దేన్ని చూసినా అన్నట్టుండే వాళ్ళము. ఈరోజు చక్కగా అనుభూతి చెందుతున్నామా లేదా? అబ్బా! ప్రకృతి ఎంత బావుంది, చందమామ ఎంత బావున్నాడు, సూర్యుడు ఎంత బావున్నాడు అని అనుభూతి చెందుతున్నామా లేదా? అంటే మనము ఇంకొక మెట్టెక్కాము. ఇంకా మన మనసులో ఎప్పుడైతే ఇంకొక సుగుణం ప్రకాశించిందో అప్పుడేమవుతదంటే, మన చుట్టూ ఎన్ని కష్టాలున్నా సరే, అవి మన జీవితం మీద ప్రభావం చూపించకుండా ఉంటాయి. కావాలంటే చెక్ చేయండి. ఇంతకుముందు హస్బెండ్ చిన్నగా మామూలుగా ఏదన్నా అరిచినా గూడా మనం తట్టుకోలేకపోయేవాళ్ళం. అది మన జీవితం మీద చాలా ప్రభావం చూపిచ్చేది. నన్ను ఇంత మాట అన్నావా? నేను మా పుట్టింటికెళ్ళిపోతున్నా. లేదంటే పిల్లల్ని కొట్టడం ఇలా ఏదో చేసేవాళ్ళం. కానీ ఆహ్, మనలో ఓ సుగుణం ఎప్పుడైతే ప్రకాశించిందో అప్పుడు ఈ పెద్ద పెద్ద కష్టాలొస్తున్నాయి. ఇక్కడ మనకు కష్టాలు లేవా చెప్పండి? కష్టాలొచ్చినప్పటికీ వాటి ప్రభావం నుంచి మనం తప్పించుకోగలుగుతున్నాము. జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. ఇంకా మనలో
అప్పటి వరకు ఉన్నటువంటి బలహీనతలన్నీ మాయమైపోతున్నాయి. మనలో అనేక బలహీనతలుంటాయి. ఊరికే సెన్సిటివ్ అయిపోయి ఏడ్చేస్తూ ఉంటాం. లేపోతే ఊరికే ఎదుటి వాళ్ళని అపార్థం చేసుకుంటూ ఉంటాం. ఇలా రకరకాలైనటువంటి బలహీనతలు మనలో ఉంటాయి. ఈ బలహీనతలన్నీ కూడాను ఒక్కొక్క సుగుణం వికసించే కొద్దీ మాయమైపోతూ ఉంటాయి. అరే! నేనేనా ఇంతకుముందు ఇలా ఉండేదాన్ని, ఇప్పుడేంటి ఇలాగున్నాను అన్నటువంటి స్థితి మనకు వచ్చేస్తదనమాట. సో, సుగుణాలన్నీ కూడా ఏం చేస్తాయి అంటే, ఒక్కొక్క సుగుణాన్ని మనం ఇంప్లిమెంట్ చేసే కొద్దీ, మన లోపల నుంచి బయటికి తీసుకొచ్చే కొద్దీ, మన ఆరా మారిపోతుంది మాస్టర్స్. మన ఆరాలో అద్భుతమైనటువంటి మార్పులొస్తాయి. దాని ప్రభావంతోటి ఏమవుతదంటే, మన ఆలోచనలు మారిపోతాయి. ఇంతకుముందు ఎక్కువ నెగెటివ్‌గా ఆలోచిస్తూ, భయపడుతూ, బాధపడుతూ తర్వాత అనుమానపడుతూ, చికాకు పడుతూ ఉండే మనము, ఇప్పుడు ఏం లేదు అని చక్కటి ఆలోచనలతో, పాజిటివ్ ఆలోచనలతోటి ఉండగలుగుతాం. పాజిటివ్ భావనలతోటి ఉండగలుగుతాం. పాజిటివ్‌గా ఉండేటువంటి పనులనే చేస్తాం. ఎప్పుడైతే మన ఆలోచనలు మంచిగా అయిపోయి, మన ఫీలింగ్స్ మంచిగా అయిపోయి, మనం చేసే పనులు మంచిగా అయిపోతాయో, అప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతదంటే, మన చైతన్యం విస్తారంగా వికసిస్తుంది. కావాలంటే చెక్ చేసుకోండి. మనకి మనమే చెక్ చేసుకుందాం. ఇంతకు ముందు ధ్యానంకి ముందు జీవితానికి, ధ్యానం తర్వాత జీవితానికి, ధ్యానంలోకొచ్చిన స్టార్టింగ్ జీవితానికి, ధ్యానం చేస్తూ చేస్తూ ఉన్న తర్వాత మనం ఇవన్నీ తెలుసుకుంటూ మనల్ని మనం రెక్టిఫై చేసుకుంటూ ఉన్నప్పుడు మన జీవితానికి చేంజెస్ చూడండి. ఎంత చేంజెస్ ఉంటాయనేది మనకే అర్థమవుతుంది మాస్టర్స్. సో, ఈ సుగుణాలనేటివి మన సహస్రదళ కమలాన్ని పూరిస్తాయి. ఇందాక చెప్పుకున్నాం గదా! సహస్రాన స్థితి. అంటే అక్కడ దళ కమలం ఉంటుంది. ఆ కమలంలో 1000 రేకులుంటాయి. 1000 రేకుల్లో ఒక సుగుణం మనలో ఇంప్లిమెంట్ అయిందనుకోండి, ఒక రేకు విచ్చుకుంటది. అప్పుడు మన జీవితంలో ఒక చిన్న మార్పు జరుగుతది. ఇంకొక సుగుణం వచ్చిందనుకోండి, ఇంకొక రేకు విచ్చుకుంటది. అప్పుడు ఇక్కడ మన జీవితంలో ఇంకొక మార్పు జరుగుతది. ఇలాగా మనము ఆ సుగుణాలన్నింటిని పెంపొందించుకునే కొద్దీ మనలో ఆ సహస్ర దళ కమలం ఎప్పుడైతే పూర్తవుతుందో, అప్పుడు మనం సహస్రాన స్థితిలో ఉండగలుగుతాం మాస్టర్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్తాడంటే జ్ఞానదళం. ఎప్పుడైతే విచ్చుకుంటుందో, అప్పుడు దాని కారణంగా ఏమవుతదంటే, మనం కారణము తర్కాలతో పూరించబడుతుంది. జ్ఞానదళం అనేది ఎప్పుడైతే అంటే జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో మనకి, జ్ఞానం రాగానే ఏమవుతుంది, మనం ప్రతిదానికి మన జీవితంలో ఇది ఎందుకొచ్చింది, దానికి కారణం తెలుసుకుంటాం. దానికి లాజిక్ అర్థమవుతుంది మనకి. ఓహో! గతంలో నేను ఇది చేయడం వల్ల ఇలాగొచ్చిందా అన్న లాజిక్ మనకు అర్థమైపోయి, దాని నుంచి బయటపడడానికి మనకు ఈజీ అయినటువంటి మార్గం దొరుకుతుంది మాస్టర్స్. ఇలాగా మన జీవితంలో జరిగేటువంటి ప్రతి దానికి కార్యకారణ సంబంధం అనేది ఉంది అని, ఆ కార్యకారణ సంబంధం ఏంటి అనేది కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మాండవ్య మహామునిని తీసుకుందాం. మాండవ్య మహాముని ఏం చేస్తారు? ఆయన మౌనంలో ఉంటారు. మౌనంలో ఉన్నప్పుడు దొంగలొచ్చి ఆయన్ని తీసుకెళ్తారు. రాజుగారేమో ఈయనే దొంగతనం చేశాడు. దొంగలొచ్చి ఆయన దగ్గర డబ్బు మూటేసేసెళ్తే రాజు భటులొచ్చి ఈయన్ని తీసుకెళ్తారు. ఈయనే దొంగ అని. సో, రాజుగారు ఏం చేస్తారు? దొంగ అని జెప్పి ఆయనకి సూలదండన విధిస్తారు. ఆయన ఏం మాట్లాడడు. మౌనంగా ఉంటాడు. ఎందుకంటే ఆయన జీవితంలో కార్యకారణ సంబంధం ఏదో ఉంది. అందుకే నేనిలాగా శిక్షించబడ్డాను అన్న అవగాహన చేసుకుంటాడు. అంటే జ్ఞానదళం విచ్చుకుంది. జ్ఞానదళం విచ్చుకోవడం వల్ల ఆయనకేమైంది? కార్యకారణ సంబంధం అర్థమైంది. వెనక్కెళ్ళి ఆ కారణం అనేది తెలుసుకొని దాని నుంచి విముక్తుడవ్వడం జరిగింది. సో, ఇంకా ప్రేమ, వివేకం ఈ 2 దళాలు వికసిస్తే కరుణ వ్యక్తపరుస్తాము. మన లోపల ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో, అయితే ప్రేమ అంటే ఏమనుకుంటామంటే ఎదుటివాడు ఏం చేసినా సరే రైట్. నేను ఇష్టపడుతున్నా కాబట్టి ఆళ్ళేం చేసినా రైట్. నా నా బిడ్డంటే నాకిష్టం. వాడేం చేసినా రైట్.
కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే వివేకము. వివేకం కూడా అవసరం మాస్టర్స్. ప్రేమ, వివేకం ఈ 2 ఎప్పుడైతే కలిసుంటాయో అప్పుడు కరుణ అనేటువంటి దళం మనలో వికసిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిద్ధార్థుడిని తీసుకుందాం. బుద్ధుడు చిన్నప్పుడు సిద్ధార్థుడిగా ఉన్నాడు. సిద్ధార్థుడిగా ఉన్నప్పుడు ఏం చేశాడు? హంస ఉంది. ఒక హంసని తన ఫ్రెండ్ కొట్టాడు. అది వచ్చి కింద పడింది. కింద పడగానే ఈయనేం చేశాడు? ఆయనలో ప్రేమ ఉంది, వివేకం ఉంది. అయ్యయ్యో! ఇలా చేశాడే అని చెప్పి దాన్ని తీసి, దాని బాణం తీసేసి, దానికి కట్టు కట్టి, దానికి సేవలు చేశాడు. అప్పుడు అదేమైంది? ఈయనకి ఫ్రెండ్ అయిపోయింది. అతనేమో నేను కొట్టాను కాబట్టి నాదంటాడు. ఇతనేమో కాదు కాదు దీన్ని నేను రక్షించాను కాబట్టి ఇది నాది అంటాడు. చివరికి చూస్తే మధ్యలో పెడితే అది ఎవరి వైపుకొస్తదో వాళ్ళదే అవుతుంది అని చెప్పి రాజుగారు తీర్పిస్తారు. అప్పుడు బుద్ధుడి వైపొస్తుంది. అంటే ఎక్కడైతే ప్రేమ, వివేకం ఉంటుందో అప్పుడు మన హృదయంలో కరుణ ఉద్భవిస్తుంది. అవతల ఆయన కొట్టాడు గదా! అంటే అతనిలో కరుణ లేదు. ఇతనికెందుకు కరుణొచ్చింది? ఇతనిలో ప్రేముంది, వివేకముంది. నెక్స్ట్ త్యాగం అనేటువంటి ఒక సుగుణం గనక వికసించిందంటే అప్పుడు మనలో మార్పేమొస్తదంటే స్వచ్ఛంగా తయారవుతాం మాస్టర్స్. ప్యూరిటీలో ఉంటాం. అట్లాగే సహనంతో ఉంటాం. ప్యూరిటీతో, సహనంతో ఉండేటువంటి శక్తిని మనం పెంచుకుంటాం. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే జీసస్ క్రైస్ట్. ఈయనలో అద్భుతమైనటువంటి త్యాగదలం వికసించింది. అందుకే ఆయన ఎప్పుడు కూడాను స్వచ్ఛంగా, ప్యూర్‌గా ఉంటారు. ఆయన ఎవరినైతే తాకుతారో ఆళ్ళకి బాగైపోయేదంట. ఎందుకంటే అంత ప్యూర్‌గా ఉండేవాడు. ఎప్పుడైతే మనం మంచితనంతో, సౌందర్యంతో, చిత్తశుద్ధితో ఉంటామో అప్పుడే మనలో సుగుణాలు పెరుగుతాయి. సుగుణాలు పెరగాలంటే మంచితనం పెంచుకోవాలి. సౌందర్యంతో ఉండాలి. చిత్తశుద్ధితో ఉండాలి. ఈ 3 మనం ఎప్పుడైతే పెంచుకుంటామో అప్పుడు మన లోపల సుగుణాలు పెరుగుతాయి. లేదంటే ఈ ఈ ఈ వీటిల్లో ఏది తక్కువైనా సరే చిత్తశుద్ధి లేదనుకోండి, సౌందర్యంగా లేమనుకోండి, మంచితనంతో లేమనుకోండి, ఆ సుగుణాలు మనలో నిరోధించబడతాయి. అంటే అవి ఆగిపోతాయి. వాటి ప్రకాశం ఆగిపోతుంది. ప్రకాశం ఆగకుండా ఉండాలంటే వీటిని మళ్ళీ పెంచుకోవాలి. విశ్వామిత్రుడిని చూడండి. ఆయనలో ఉన్న సుగుణాల్ని పెంచుకోవడానికి ఎన్ని సార్లు పడిపోతాడో, ఎన్ని సార్లు లెగుస్తాడో. విశ్వామిత్రుడి స్టోరీ మనందరికీ తెలిసిందే. అట్లాగే ఆహ్, రాధాదేవి. రాధాదేవి ఆమెలో ఉన్నటువంటి సుగుణాల్ని పెంచుకోవడానికి కృష్ణుడు ఎంత ట్రైనింగ్ ఇస్తారో ఆమెకి. ఇలాగా మనలో ఉండేటువంటి సుగుణాల్ని పెంచుకోవడానికి మనకి మనమే ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. అయితే ఎలా ట్రైనింగ్ ఇచ్చుకోవాలి అంటే 7 స్టెప్‌లుంటాయి మాస్టర్స్ ఇందులో. అవి చెప్తాను. నోట్ చేసుకోవాలి. సో, సుగుణాల్ని అర్థం చేసుకోవడము, పరిశీలించడం, ఆచరించే ప్రయత్నం చేయడం. 3 చెయ్యాలి. సుగుణాలు మనలో పెంపొందాలంటే ఫస్ట్ సుగుణాల్ని అర్థం చేసుకోవాలి. అసలు కరుణ అంటే ఏంటి? అర్థం చేసుకుంటేనే గదా! దాన్ని మనం ఆచరించగలుగుతాము. సో, ఫస్ట్ సుగుణాలని అర్థం చేసుకోవడం. రెండోదేంటంటే పరిశీలించడం. దాని మీద పరిశీలన జేయాలి. మూడోది ఆచరించే ప్రయత్నం చెయ్యడం. ఈ 3 చెయ్యడం ద్వారా మనలో ఉన్నటువంటి సుగుణాల్ని పెంచుకోగలుగుతాం. మన నిత్య జీవితంలో ఎక్కడ వీలైతే అక్కడ వీటిని ఉపయోగించడం ద్వారా దానిని కొనసాగించాలి. దానికోసము మనకి టార్కుమ్ గారు 7 స్టెప్పులు ఇచ్చారు మాస్టర్స్. ఆ 7 స్టెప్పులు చెప్తాను. ముందుగా మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక సుగుణాన్ని ఎంపిక చేసుకోవాలి. ఇదిగో నేను ఈ సుగుణాన్ని ఇంప్లిమెంట్ చెయ్యాలి అనుకుంటున్నాను అని చెప్పి ముందుగా డిసైడ్ అవ్వాలి. ఎంచుకోవాలి. బోలెడన్ని సుగుణాలుంటాయి గదా! ఈ సుగుణాలలో ఇప్పుడు నేను ఏది ఇంప్లిమెంట్ జేయాలి? మీ ఇష్టం ఎంచుకోండి. ఒకటి ఎంచుకోండి. సో, ఎంచుకున్న తర్వాత, ఎంపిక చేసుకున్న తర్వాత ఫస్ట్ ఏం చెయ్యాలంటే ఫస్ట్ స్టెప్పు ఆకాంక్ష. ఫస్ట్ స్టెప్పు ఆకాంక్ష. ఏంటి ఈ ఆకాంక్ష అంటే మన హృదయంలో ఈ సుగుణాన్ని
నేను పెంపొందించుకోవాలి అని గట్టిగా నిర్ణయం తీసుకోవడం. ఏదేమైనా సరే, ఎలాంటి సిట్యుయేషన్ ఎదురైనా సరే, ఏం చేసైనా సరే, నేను ఈ సుగుణాన్ని నాలో పెంపొందించుకుంటాను అని గట్టిగా నిర్ణయం తీసుకోవడం. ఇందాక పక్షిలాగా కాకుండా కష్టమొచ్చినప్పుడు, బాధొచ్చినప్పుడు చేస్తాను అనుకోని తర్వాత మళ్ళీ పక్కకెళ్ళిపోవడం కాకుండా స్ట్రాంగ్‌గా నిర్ణయం తీసుకోవాలి మాస్టర్స్. అది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ రెండోది ఏకాగ్రత. ఫస్ట్‌ది ఆకాంక్ష. రెండోది ఏకాగ్రత. ఏకాగ్రత అంటే ఏంటంటే, మనం ఏ సుగుణాన్నైతే ఎంచుకున్నామో, ఆ సుగుణాన్ని జీవితంలో ఎక్కడెక్కడ చూపించడానికి వీలు కలుగుతుంది అని జాగ్రత్తగా పరిశీలించుకోవడం. జస్ట్ 7 స్టెప్స్ చెప్తున్నాను. తర్వాత మనం సుగుణం గురించి ఒక్కొక్క సుగుణం గురించి చెప్పుకున్నప్పుడు మళ్ళీ దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఆకాంక్ష అంటే గట్టిగా నిర్ణయం తీసుకోవడం. ఇదిగో ఈ సుగుణాన్ని నేను నా జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తాను అని నిర్ణయించుకోవడం. రెండోది ఏకాగ్రత. ఏకాగ్రత అంటే ఏంటంటే ఎంచుకున్నటువంటి సుగుణాన్ని మన జీవితంలో ఎక్కడెక్కడ చూపించగలము అని పరిశీలించుకోవడం. ఇదిగో నేను అహింసలో ఉండాలి అనుకుంటున్నాను అని గట్టిగా నిర్ణయం తీసుకున్నాం. తర్వాత ఆ అహింసలో ఎక్కడెక్కడ ఉండగలను అని మన జీవితంలో పరిశీలించుకోవడం. తర్వాత మూడో స్టెప్పు ధ్యానము. సుగుణాన్ని ఎప్పుడైతే మనము పూర్తిగా అవగాహన చేసుకుంటామో, అప్పుడు ఆధ్యాత్మిక కోణంలో ఎలా ఆచరించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అహింస అనుకున్నాం. అహింసని ఎక్కడ చూపగలము అంటే, ఓకే. నేను నాన్ వెజ్ మానేస్తాను. ఇది పరిశీలించుకున్నాం. ఆ తర్వాత దాని మీద పూర్తిగా ధ్యానించడం, దాని లోతుల్లోకెళ్ళడం అంటే ఏంటంటే, ఆధ్యాత్మిక కోణంలో ఎలా ఆచరించవచ్చు అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే అహింస అంటే ఏంటి? ఏ జీవిని బాధ పెట్టకూడదు. మనస, వాచ, కర్మణ. అప్పుడు మనం ఏం చేస్తాము? మన 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 పనోళ్ళ దగ్గర ఎక్కువ పని చేపించుకొని తక్కువ డబ్బులిస్తాం. మరది హింసే కదా! అలాగా ఆధ్యాత్మిక కోణంలో చిన్న చిన్న పాయింట్స్‌ని కూడా మనం పరిశీలించుకోగలగడమే దానిపైన ధ్యానించడం అంటే మాస్టర్స్. నెక్స్ట్ నాలుగోది క్రమశిక్షణ. ఒకటి ఆకాంక్ష. రెండోది ఏకాగ్రత. మూడోది ధ్యానము. నాలుగోది క్రమశిక్షణ. క్రమశిక్షణ అంటే ఏంటంటే, ఒకరోజు చేసి వదిలేయకుండా, క్రమం తప్పకుండా నేను ఈ సుగుణాన్ని పెంపొందించుకుంటాను అని ప్రతిరోజు దాని మీద ఫోకస్ చేయడం. సందర్భం వచ్చిన ప్రతి చోట ఆచరించేటువంటి ప్రయత్నం చేయడం. మీ పట్ల, మీ కుటుంబం పట్ల, మీ బంధాల పట్ల, ఇతర ఎక్కడ వీలైతే అక్కడ ప్రతి చోట మీరు దాన్ని వ్యక్తీకరించగలగడమే క్రమశిక్షణ అంటే. నెక్స్ట్ ఐదోది యోచన చెయ్యడం. ప్రతి చోట ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం గదా! ఇంకా గాఢంగా ధ్యానంలో కూర్చొని మౌనంగా ఇన్నర్‌లోకెళ్ళిపోయి మాస్టర్స్ ఈ సుగుణాన్ని నేను ఇంకా ఎక్కడ ఇంప్లిమెంట్ చేయగలను? ఇంకా దీన్ని నేను ఎలాగా సూక్ష్మంగా, అతి సూక్ష్మంగా నేను దీన్ని ఉపయోగించగలను అని చెప్పి మాస్టర్స్‌ని రిక్వెస్ట్ చేసుకోవడం. అప్పుడు ఆ మాస్టర్స్ ఇచ్చేటువంటి ఆ సందేశాన్ని తీసుకొని అక్కడ ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయడం. యోచన చేయడం అంటే ఇంకా లోతుల్లోకెళ్ళి పరిశీలన చేయడం. ఇంకా ఎక్కడ వ్యక్తీకరించగలను? ఇంకా ఎక్కడ చూపించగలను ఈ సుగుణాన్ని అని చెప్పి ప్రకృతి మీకిచ్చేటువంటి అవకాశాలని గమనించుకుంటూ ఉండి అవసరమైన చోట ఆ సుగుణాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది ప్రాక్టీస్ చెయ్యాలి. నెక్స్ట్ ఆరోది ప్రకాశత్వం. ప్రకాశత్వం అంటే ఏంటంటే, మన జీవితంలో ఈ సుగుణాన్ని ఉపయోగించగలిగినటువంటి ఎన్ని మార్గాలున్నాయో, చిన్న చిన్న మార్గాలు వాటన్నింటిని ఉపయోగించుకొని మనలో మన ఇన్నర్ నుంచి ఆ సుగుణాన్ని ప్రకాశింపచేయడం. ఫర్ ఎగ్జాంపుల్
అన్‌కండిషనల్ లవ్‌లో ఉండాలి అనుకున్నాం. అప్పుడు ప్రతి జీవి పట్ల నేను లోపల నుంచి, ఆ హృదయంలో నుంచి ఆ ప్రేమతత్వంతో ఉండగలుగుతున్నానా లేదా అని ప్రకాశింపచేయడం. మన లోపల నుంచి దాన్ని ఫీల్ అవుతూ, అనుభూతి చెందుతూ అదే మనమైపోవాలనమాట. అది ప్రకాశత్వం అంటే. ఇంక మనం ఉండకూడదక్కడ. అదే మనమైపోవాలి. అంత లోతుల్లోకెళ్ళాలి. నెక్స్ట్ సెవెంత్ పాయింటు ప్రేరణ. ప్రేరణ పొందాలి. ప్రేరణ పొందాలంటే ఏం చేయాలంటే హాయిగా, ప్రశాంతంగా కూర్చోవాలి. మీ చుట్టూ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉన్నట్టుగా ఊహించుకోవాలి. మిమ్మల్ని తాకేటువంటి గాలిని అనుభూతి చెందుతూ మిమ్మల్ని మీరు ప్రకృతితో మమేకం చేసుకోవాలి మాస్టర్స్. ప్రకృతితో మమేకం చేసుకొని మీరు ఏ సుగుణాన్నయితే అనుకుంటున్నారో ఆ సుగుణాన్ని అన్నింటి పట్ల ప్రసరింపచేస్తూ ఉన్నట్టుగా అన్నిటి పట్ల ఆ ప్రేమ తత్వాన్నయితేనేమి, అహింసా తత్వాన్నయితేనేమి ఏదైతే అది మీరు ఎంచుకున్నారో దాన్ని జంతువుల పట్ల, మనుషుల పట్ల, ప్రకృతి పట్ల, తర్వాత పక్షుల పట్ల, చెట్ల పట్ల, నేల పట్ల, భూమి పట్ల ప్రతి చోటకి ప్రసరించేలాగా ఊహించుకోవాలి. ఇదిగో నేను ఈ సుగుణాన్ని ఇలా ప్రసరింప చేస్తున్నాను. విశ్వంలో ఉన్న ప్రతి దాని పట్ల దాన్ని ప్రసరింప చేస్తున్నాను అని చెప్పి మీలో నుంచి ఆ కాంతి కిరణాలు వెళ్తూ ఉన్నట్టుగా ఊహించుకోవాలి. ఊహించుకొని హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఓకే. ఇలా చేసిన తర్వాత కళ్ళు తెరిచిన తర్వాత ఇది చాలా ఇంపార్టెంటు. మీకు ఎలా అనిపించింది? ఆ అనుభూతి చెందుతున్నప్పుడు ఎలా అనిపించింది? ఏ రోజుకి ఆ రోజు ఆ ఫీలింగ్‌ని మీరు నోట్ చేసుకోవాలి మాస్టర్స్. మనం ఏం చేస్తామంటే నోట్ చేయడానికి చాలా బద్ధకిస్తాం. కానీ ఎప్పుడైతే మనము వెంటనే ఆ ఫీల్‌ని నోట్ చేస్తామో అప్పుడేమవుతదంటే మనం అక్కడ ఏ థాట్‌నయితే రిలీజ్ చేసామో, ఏదైతే మనం సంకల్పం పెట్టామో అది మన మన లోపలికి ఇంకిపోయి, మన లోపల నుంచి అది ప్రసరించడానికి కావాల్సినటువంటి వలయం పూర్తయిపోయి అది స్థిరపడతదనమాట. మన ఇన్నర్‌లో స్థిరపడిపోతది. మర్చిపోకుండా ఉండడానికి అవకాశమొస్తది. అందుకని ఖచ్చితంగా ఆ ఫీలింగ్స్‌ని రాసుకోవాలి అని చెప్తున్నారు. ఇది 7 పాయింట్స్. ఒకటి ఆకాంక్ష అంటే గట్టిగా నిర్ణయం తీసుకోవడం. రెండవది ఏకాగ్రత. మన జీవితంలో ఎక్కడెక్కడైతే ఇంప్లిమెంట్ చేయగలమో పరిశీలించుకోవడం. మూడవది ధ్యానము. ఆ సుగుణాన్ని ఇంకా లోతుల్లోకెళ్ళి సుగుణాన్ని ఇంకా లోపలికెళ్ళి ఆధ్యాత్మిక కోణంలో ఎలా ఆచరించవచ్చు అన్నది మనం అర్థం చేసుకోవడం. నెక్స్ట్ నాలుగోది క్రమశిక్షణ. అంటే ఫస్ట్ రోజు చేసి వదిలేయకుండా ప్రతిరోజు క్రమం తప్పకుండా ఎక్కడైతే ఇంప్లిమెంట్ చేయగలమో ప్రతి చోట ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయడము. నెక్స్ట్ యోచన. యోచన అంటే నేను ఇంకా ఎక్కడ దీన్ని ఇంకా ఎలా అభివృద్ధి చేసుకోగలను మాస్టర్స్ నాకు దారి చూపించండి అని మాస్టర్స్‌ని రిక్వెస్ట్ చేసుకోవడం. రిక్వెస్ట్ చేసిన తర్వాత మన చుట్టూ ఉండే అవకాశాలని, ప్రకృతి నుంచి వచ్చే అవకాశాలని, ఎటునుంచి ఏ అవకాశం వస్తుందో గమనించుకుంటూ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం. నెక్స్ట్ ప్రకాశతత్వం. ప్రకాశతత్వం అంటే మీ జీవితంలో ఈ సుగుణాన్ని ఉపయోగించగలిగినటువంటి అతి చిన్న సూక్ష్మమైన మార్గాలను కూడా ఉపయోగించుకొని మీ హృదయంలో నుంచి సుగుణం ప్రకాశించేలాగా ఊహించుకోవడం. ఇది కూడా అంతే. ప్రకాశించేలాగా ప్రయత్నం చేయడం. హృదయంలో నుంచి ఆ అనుభూతి పొందేలాగా ప్రాక్టీస్ చేయడం. నెక్స్ట్ ప్రేరణ. ప్రేరణ అంటే ఇది ధ్యానించడం అన్నమాట. హాయిగా కూర్చొని హృదయంలో నుంచి ఆ సుగుణం అన్ని చోట్లకి ఈ విశ్వం మొత్తానికి ప్రసరిస్తూ ఉంది అన్నట్టుగా మనము ఒక ఇమాజినేషన్ చేసుకోవడం మాస్టర్స్. తర్వాత ఇమాజినేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకి ఎలాంటి అనుభూతి కలిగింది అన్నది కళ్ళు తెరిచి అదంతా పాయింట్స్ నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకున్నప్పుడు మన లోపల అది స్థిరపడుతుంది. ఇది ప్రాసెస్. ఇది మెయిన్ ప్రాసెస్ మాస్టర్స్. అందుకే 2 సార్లు చెప్పాను. ఇంతసేపు చెప్పాను. ఒక్కొక్క సుగుణం గురించి తెలుసుకున్న తర్వాత మనం ఈ 7 పాయింట్స్‌ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఒక్కొక్క సుగుణాన్ని మనలో ఇంప్లిమెంట్ చేసుకోవాలి మాస్టర్స్. సో సుగుణంలోకెళ్ళిపోదాము. ఈరోజు అనువర్తనం అన్నటువంటి సుగుణం గురించి చెప్తాను మీకు. అనువర్తనం అంటే ఏంటంటే అప్లికేషన్. అనువర్తనం అంటే అప్లై చేయడం. అప్లికేషన్ మన జీవితంలో అప్లై చేయడం. అంటే ఏంటంటే ఆహ్
మన పరిణామ పురోగతిలో, ప్రణాళికలో, జీవిత లక్ష్యంలో మిమ్మల్ని మీరు ఇష్టపడేటట్లు చేసుకోవడం. పరిణామ పురోగతిలో, ప్రణాళికలో, జీవిత లక్ష్యంలో మిమ్మల్ని మీరు ఇష్టపడేటట్లు చేసుకోవడం. ఒక్కసారి పరిశీలించండి. ఇవి మనం చేస్తున్నామా? మన జీవితంలో మనం ముందుకొచ్చిన వాటన్నింటిని మనం ఇష్టపడుతున్నామా? 80% ఇష్టపడట్లేదు మాస్టర్స్. 20% ఇష్టపడుతున్నామేమో అంతే. అంటే అనువర్తనం అంటే ఏంటంటే, మన జీవితంలోకొచ్చే ప్రతి దాన్ని మనము ఇష్టపడుతూ దాన్ని మనకు అనుకూలంగా మార్చుకోగలిగేటువంటి శక్తిగా మార్చుకోవడమే. సో, జీవితంలో అనేక మార్పులు సంభవిస్తూ ఉంటాయి. ఆ మార్పులని అంగీకరించి దానికి అనుగుణంగా మనల్ని మనం మార్చుకోగలగడం. ఆనందం, ఆరోగ్యం, విజయం, ఆధ్యాత్మిక వికాసాలకై పరిసరాలతో సంబంధాన్ని కలిగి ఉండటం. సో, మన చుట్టూ ఉండే పరిసరాలని మనం ఉపయోగించుకొని, మనం నిరంతరం ఆనందంగా ఉంటున్నామా లేదా? ఆరోగ్యంగా విజయం సాధించేలాగా, ఆధ్యాత్మికంగా వికసించేలాగా మనం మన పరిసరాలను ఉపయోగించుకుంటున్నామా లేదా? ఒక్కసారి గమనించుకుందాం మాస్టర్స్ మనందరము. నిజంగా అయితే ఇదిగోనండి నేను ధ్యానం చేద్దాం అనుకుంటే మా ఆయన టీవీ పెట్టేసుకుంటాడండి. నేను మంచిగా మ్యూజిక్ విందాము అనుకుంటే ఇంకేదో మా పిల్లలొచ్చి డిస్టర్బ్ చేస్తారండి. నాకు ధ్యానం చేసుకోవడానికి అసలు టైమే కుదరట్లేదండి. ఇలాగా మనం ఎన్నో సాకులు చెప్పుకుంటాం ఫ్రెండ్స్. కానీ మన చుట్టూ ఉండే పరిసరాలని మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి అన్నది తెలుసుకోవడమే అనువర్తనం అంటే. సో, ఎగ్జాంపుల్ చెప్తాను. పాండవులున్నారు. పాండవులు ఏం చేస్తారు? అరణ్యాలకెళ్ళాల్సొస్తది. అరణ్యాలకెళ్ళిన తర్వాత, అయ్యో! అంత పెద్ద రాజ్యాన్ని వదిలేసి, మేము బెడ్లు అవన్నీ వదిలేసి, మేము ఇక్కడ ఉండాలా అని చెప్పి ఏ రోజు ఫీల్ అవ్వలేదు వాళ్ళు. పాండవులు 5గురిని తర్వాత కౌరవులందరిని ద్రోణాచార్యులు వారేం చేస్తారంటే రాజ్యానికి దూరంగా తీసుకెళ్తారు. తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇవ్వడం కోసం. వాళ్ళకి ఆహ్, చదువు నేర్పించడం కోసం. అయితే అక్కడ ఏం చేస్తారంటే జస్ట్ ఒక అరుగు కట్టేసి, ఆ అరుగు మీద వరి చెత్త ఉంటది గదా! అదంతా ఏసేసి ఇక్కడ పడుకోండి అంటాడు. అంతే. ఈ కౌరవుల్లో దుర్యోధనుడికి ఆ రోజు నైటంతా నిద్ర పట్టదు. అటు బొర్లుతాడు, ఇటు బొర్లుతాడు, అటు, ఇటు, ఇటు. ఎందుకంటే అక్కడ అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాడు. కానీ పాండవులు చక్కగా ఒకరి మీద ఒకళ్ళు కాళ్ళేసుకొని హాయిగా అన్నదమ్ములు నిద్రపోతారు. మార్నింగ్ అయ్యేసరికి ఈ ఐదుగురేమో లేసి చక్కగా వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకొని చదువుకోవడానికి రెడీ అయిపోతారు. వీళ్ళేమో నైటంతా దొర్లుతూ ఉన్నారు గదా! అందుకని మార్నింగ్ నిద్రపోతారు. అప్పుడు గురువుగారొచ్చి 4 దంతాడు వాళ్ళందరిని. అంటే మనము మన జీవితంలో అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాము. మార్పుని అంగీకరించలేకపోతున్నాము. ఒక చిన్న మార్పు జరిగినా సరే మనం దాన్ని వ్యతిరేకిస్తున్నాము. అలా వ్యతిరేకించకుండా మన జీవితంలో జరిగే ప్రతిదాన్ని అంగీకరిస్తూ మన చేతుల్లో మనం ఉండగలిగేటువంటి పరిస్థితికి రావడమే అనువర్తనం అంటే మాస్టర్స్. సో, ఆ అనువర్తన క్రమాన్ని అడ్డుకునేటువంటి అంశాలు ఏంటి అంటే, మొట్టమొదటిది భౌతిక అలవాట్లు చూద్దాం. భౌతిక పరంగా ఇవి మనకు లేవులే, ప్రాబ్లమ్ లేదు. ఆయన చెప్పాడు కాబట్టి చెప్తున్నాను. భౌతికంగా మత్తు పదార్థాలని సేవించడం, తర్వాత మారక ద్రవ్యాలని సేవించడం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నాన్ వెజ్ తినడం. ఇదైతే దాదాపు లేదనుకుంటున్నాను. సో, ఇవి 3 కూడాను భౌతిక అలవాట్లు. మన అనువర్తన క్రమాన్ని నిరోధించేటువంటి భౌతిక అలవాట్లివి. నెక్స్ట్ ఉద్వేగ అంశాలు. ఎమోషనల్‌గా ఏవేవి మనల్ని అనువర్తనానికి అడ్డుకుంటాయి అంటే 1 కోపం, 2 ద్వేషం, 3 భయం, 4 ప్రతీకారం, 5 అసూయ, 6 వంచన, దుర్భాషలాడడం. ఇవన్నీ మన ఎమోషన్స్‌ని అడ్డుకునేటువంటి అంశాలు. మనం అడ్జస్ట్ అవ్వాలి అనుకున్నా, మనల్ని మనం మార్చుకోవాలి అనుకున్నా, మనకు అడ్డొచ్చే ఏంటి అంటే కోపము, భయము, ద్వేషము, ప్రతీకారము, అసూయ, వంచన, దుర్భాషలాడడం. ఓకే మాస్టర్స్? నెక్స్ట్ మానసిక అలవాట్లు. మానసికంగా అడ్డుకునేయి ఏంటంటే అత్యాశ,
అహంకారం, అతిశయం, నాకు తెలిసిందే సత్యం అనే భావాలను పట్టుకొనుండడం. ఇవన్నీ మనకు అడ్డుకుంటాయి. వీటన్నింటిని మనం ఎప్పుడైతే వదిలేస్తామో, వాటిని ఎప్పుడైతే మనం బ్యాలెన్స్ చేసుకోగలుగుతామో, అప్పుడు మనము అనువర్తన అన్నటువంటి నియమాన్ని మనం అనుసరించగలుగుతాం మాస్టర్స్. మనం అనుకున్నాం గదా! ఫస్ట్‌ది ఆకాంక్ష. అంటే నేను ఈ అనువర్తనాన్ని ఏదేమైనా సరే ఇంప్లిమెంట్ చేస్తాను అని గట్టిగా నిర్ణయం తీసుకుంటాం. నెక్స్ట్ ఏకాగ్రత. అంటే ఆ ఎంచుకున్నటువంటి సుగుణం, అనువర్తనం అన్నటువంటి సుగుణాన్ని నా జీవితంలో నేను ఎక్కడెక్కడ చూపించగలను అన్నది ఒక్కసారి పరిశీలించుకోండి. ఇది హోంవర్క్ అన్నమాట. ఇందులోనే ఇంక్లూడ్ అవుతుంది. నెక్స్ట్ దానిపైన ధ్యానించడం. ఎక్కడెక్కడ వీలవుతుంది అనేది మీరు పరిశీలించాలి. మీ జీవితం బట్టి పరిశీలించండి. నెక్స్ట్ ఈ అనువర్తన అనేది మళ్ళీ 3 రకాలుగా ఉంటది మాస్టర్స్. పరిణామ క్రమంలో అనువర్తనం. అంటే దీనికోసం మనం ఏమి చెయ్యము. మనం దెబ్బలు తింటూ ఉంటాం. మన జీవితంలో అనేక దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఓహో! ఇది చేస్తే ఇలా దెబ్బ తగిలిందా? అయితే నేను దీని నుంచి బయటపడాలి. ఇది చేస్తే ఇలా దెబ్బ తగిలిందా? బయటపడాలని ఆటోమేటిక్‌గా అయ్యేటువంటి ప్రాసెస్ అన్నమాట ఇది. పరిణామ క్రమంలో అనువర్తనం. ప్రకృతి ఎప్పుడూ నిరంతరం కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది కాబట్టి, ప్రతి జీవి ప్రకృతితో పాటి పురోగమనం చెందుతూ ఉండాలి కాబట్టి, ఈ పురోగమనాన్ని ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చెయ్యమో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆముంది. ఆమె ఫస్టు చిన్న పిల్లగా అమ్మ దగ్గర అల్లారు ముద్దుగా పెరుగుతుంది. ఆ తర్వాత కొన్ని రోజులయ్యాక అత్తారింటికెళ్తది. మరి అత్తారింటికెళ్ళినప్పుడు అత్త దగ్గర అడ్జస్ట్ అవ్వాలా లేదా? ఆ తర్వాత తను మళ్ళీ అక్కడ కొన్ని పాఠాలు నేర్చుకుంటది. భ భర్తతోటి కొన్ని పాఠాలు నేర్చుకుంటది. ఆ ఇంట్లో ఉన్న ఆళ్ళందరితోటి మరికొన్ని పాఠాలు నేర్చుకుంటది. ఇలాగా తనకి ఇష్టం ఉన్నా లేకున్నా ఆ పాఠాలు నేర్చుకుంటూ అనువర్తన క్రమంలో అలా తనని తాను మార్చుకుంటూ ఎళ్తది. అయితే ఇది దుఃఖభరితంగా ఉంటుంది మాస్టర్స్. హ్యాపీనెస్‌ని ఇవ్వదు. అలా కాకుండా మనకి మనం అర్థం చేసుకుంటూ అనువర్తన చేసుకోవడాన్ని అనుకూల అనువర్తనం అంటాం. ఓకే. సో, పరిణామ క్రమంలో అనువర్తనం అంటే మామూలుగా ఒక నదీ ప్రవాహంలాగా అలా వెళ్ళిపోతూ ఉంటది. ఆ నదీ ప్రవాహాన్ని యాక్సెప్ట్ చేయలేనప్పుడు మళ్ళీ ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. దుఃఖంలోకెళ్ళిపోతూ ఉంటాం. బాధలు పడుతూ ఉంటాం. ఇలాగనమాట. సో, పరిణామ క్రమంలో అనువర్తనం అనేది మానవుడికి ఎప్పుడూ బాధను కలిగిస్తూనే ఉంటుంది. కారణం ఏంటంటే, నువ్వు ఒకటనుకుంటావు. అక్కడ ఇంకొకటి జరుగుతది. దాన్ని నువ్వు యాక్సెప్ట్ చెయ్యలేవు. యాక్సెప్ట్ చేయలేనప్పుడు ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని నువ్వు ఎదుర్కోవడం జరుగుతుంది. సో, పరిణామాన్ని అనుసరించక ఏదో రకంగా దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాము. ఓకే. ఇప్పుడు నా జీవితంలోకి ఇదొచ్చిందా? నేను అంగీకరిస్తున్నాను అని అనుకుంటున్నామా? చెక్ చేయండి. అయ్యో! ఇప్పుడు నా జీవితంలోకి ఇదొచ్చిందా? నేనిలా వెళ్ళాలా? అని చెప్పి బాధపడిపోతూ ఉంటాం. దుఃఖంలోకెళ్ళిపోతూ ఉంటాం. అలా కాకుండా దాన్ని అంగీకరించగలిగేటువంటి స్థితే అనువర్తనం అంటే మాస్టర్స్. సో, పరిణామ అనువర్తనంలో వ్యక్తి బాధ, ఇబ్బందులకు లోనై క్రమంగా విచక్షణ నేర్చుకుంటాడు. మెల్లిమెల్లిగా దెబ్బలు తగిలి ఆ తర్వాత విచక్షణ నేర్చుకుంటాడు. పడుతున్న ఇబ్బందికి కారణం తెలుసుకొని, ఆ కారణాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తే తనను తాను పరిణామ ప్రవాహంతో అనువర్తించుకుంటాడు. ఓహో! నేనిక్కడ ఈ తప్పు చేశాను కాబట్టి ఇలాంటి ఇబ్బంది పడుతున్నానా? ఈ ఈ విధంగా చేశాను కాబట్టి ఇలాంటి ఇబ్బంది పడుతున్నానా? అని మనకి మనం ఎప్పుడైతే అవగాహన చేసుకుంటామో అప్పుడు పరిణామ క్రమంలో మనము దానికి అడ్జస్ట్ అవ్వగలిగేటువంటి శక్తిని మనం పొందగలుగుతాం. సో, ఇది అర్థం కావాలంటే మనకి వంశీ సారే ఒక చిన్న స్టోరీ చెప్తారు. ఏంటంటే వాన చినుకుల కథ చెప్తారనమాట. విన్నారా మీరు వాన చినుకుల కథ? ఏంటి ఎవరు వినలేదా? ఓకే. సరే అయితే. ఇది ఏంటి అంటే ఒక వాన చినుకుంటది. ఓకే. వాన చినుకు కథ వినలేదు గదా! ఓకే. నేను చెప్తానిప్పుడైతే. ఆహ్, ఇప్పుడు మేఘాలుంటయా?
సముద్రంలో నుంచి నీళ్లు పైకెళ్తాయి. మేఘాలుగా తయారవుతాయి. మేఘాలుగా తయారైన తర్వాత ఆ మేఘాల్లో నుంచి చక్కగా ఒక వాన చినుకు కింద పడుతూ ఉంటది. కింద పడుతూ ఉన్నప్పుడు అదేం చేస్తదంటే, అయ్యయ్యో! మా అమ్మ ఒడిలో నుంచి నేను కింద పడినానే, నేను ఎళ్ళను అని చెప్పి చాలా బాధపడతదంట. ఏడుస్తూ కిందకొస్తదంట. ఓకే. అంటే ఫస్ట్ మబ్బుల్లో నుంచి తన తల్లి దగ్గర నుంచి నేను విడిపోవాల్సొచ్చింది అని ఆ పరిస్థితిని అంగీకరించలేకపోతుంది. దానివల్ల ఏమొచ్చింది దానికి? దుఃఖమొచ్చింది. అది ఎవరో కాదు మాస్టర్స్ మనమే. మన జీవితంలో వచ్చే ప్రతిదానికి అయ్యో! అని జెప్పి మనం ఏడ్చుకుంటూనే ఎళ్తాం. సరే భూమి మీదకొచ్చింది. భూమి మీదకొచ్చిన తర్వాత దానితో పాటి కొన్ని వాన చినుకులొస్తాయి గదా! అంటే ఇప్పుడు మనం వచ్చాం భూమి మీదకి. మనతో పాటి కొంతమంది మన పేరెంట్సు, తర్వాత హస్బెండు, అత్త, మామ ఇలా మన చుట్టూ ఉండే వాన చినుకులవన్నీ. ఈ వాన చినుకులతో కలిసి హ్యాపీగా గడుపుతూ ఉంటది కొన్నాళ్ళు. అలా గడుపుతూ ఉన్నప్పుడు మళ్ళీ ఏమవుతది? కూతురికి పెళ్లి చేసి పంపించాల్సొస్తది. అప్పుడు అయ్యో! నా కూతురు అని జెప్పి ఏడుస్తది. అంటే విడిపోవాల్సొచ్చినప్పుడు ఏడ్చింది. ఫస్ట్ అమ్మ దగ్గర నుంచి రావాల్సొచ్చినప్పుడు ఏడ్చింది. ఇక్కడ కొట్టుకుంటూ, తిట్టుకుంటూ వీళ్ళందరితోని కలిసుంది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ నుంచి విడిపోవాల్సొస్తే ఏడుస్తుంది. అంటే కలిసుండాలన్నా ఏడుపే, విడిపోవాలన్నా ఏడుపే, ప్రతిదానికి ఏడుస్తూ ఉంది. ఎందుకు అంటే తను ఆ పరిసరాలకు అనుగుణంగా తనని తాను మార్చుకోలేకపోతుంది కాబట్టి, ఆ వాన చినుకు అలా ఏడుస్తూ ఉంది. ఆ తర్వాత ఏమైంది? ఆ వాన చినుకు అలా అందరితో పాటి ఒక నదిలాగా ప్రవహిస్తూ వెళ్తూ ఉంది. ఇప్పుడు ప్రవాహంలో అడ్జస్ట్ అయిపోయింది. అడ్జస్ట్ అయిపోయిన తర్వాత కొన్నాళ్ళయ్యాక ఏమవుతది? కొంత దూరం ప్రయాణం చేసేప్పటికి అక్కడ ఒక హ్మ్, అది డ్యామ్ కట్టేస్తారు. డ్యామ్ కట్టేయగానే ఏమవుతది? ఆ డ్యామ్‌లో అలా నిలబడిపోతది. మళ్ళా ఆగిపోయి, అయ్యో! ఇప్పటిదాకా హాయిగా పరిగెత్తుతూ ఉన్న నేను ఇప్పుడు మళ్ళీ ఆగిపోయానే అని చెప్పి ఏడుస్తదంట. ఏడ్చి మళ్ళీ కొన్ని రోజులకి డ్యామ్ ఎత్తుతారు గదా! డ్యామ్ ఎత్తినప్పుడు అయ్యో! మళ్ళీ పరిగెత్తాల్సొచ్చిందే. ఇప్పుడు నేను హాయిగా ఇక్కడ ఒక చోట ప్రశాంతంగుంటే మళ్ళీ పరిగెత్తిస్తున్నారే అని మళ్ళీ ఏడుస్తదంట. అంటే ప్రతి దానికి జీవితంలో వచ్చే ప్రతి దానికి మనం అంగీకరించలేకపోవడం వల్ల మనం ఏడుస్తూనే ఉన్నాము, దుఃఖపడుతూనే ఉన్నాము. ఓకే మాస్టర్స్ అర్థమవుతుందా? ఎందుకు? అంటే అజ్ఞానము. తెలీదు కాబట్టి. సో, మనం ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో, అప్పుడు మనం దేన్నైనా ఆనందిస్తాము అంటారు. తర్వాత అది అది ఎళ్ళిపోతది. సింపుల్‌గా చెప్తాను. అది ఎళ్ళిపోయిన తర్వాత ఆఖరికి సముద్రంలో కలుస్తది. సముద్రంలో కలిసిన తర్వాత అప్పుడు నేనొచ్చేసాను, సముద్రంలో కలిసిపోయాను అని చెప్పి ఈ వాన చినుకు ఆనందిస్తుంటే అప్పుడు సముద్రం అంటదంట. "నువ్వెక్కడున్నావసలా? నువ్వనేది లేనే లేదు. నువ్విప్పుడు సముద్రం అయిపోయావు" అంటదంట. అవునా! నేను వాన చినుకునైతే నేను సముద్రాన్ని అంటావేంటి అంటే, అప్పుడు చేపని పిలిచి అడుగుతదంట. తినెవరు అంటే, సముద్రము అంటదంట. ఓహో! నేనిప్పుడు సముద్రం అయిపోయానా? అసలు ఏంటి విషయం అంటే, నువ్వు జ్ఞానం తెలుసుకోవాలి. నువ్వు ఎ ఎ నువ్వు నువ్వుగా ఎప్పుడూ ఉండలేవు. సముద్రంలో కలవడమే నీ లక్ష్యం అని నువ్వు తెలుసుకొని అలా రావాలి అని జెప్పి చెప్తదంట. సరే నేను మళ్ళీ ఎళ్తాను అని చెప్పి ఓహో! ఇదా నా లక్ష్యము అని జెప్పి మళ్ళీ పైకెళ్తది. ఎళ్ళిన తర్వాత ఈసారి జ్ఞానం తెలుసుకుంది గదా! కాబట్టి పరమాత్ముడిని చేరడమే నా నా లక్ష్యం అని తెలుసుకుంది గదా! ఈసారి నాకు భార్యొద్దు, పిల్లలొద్దు, ఎవరు వద్దు. నేను ఒంటరిగా గబగబా పరిగెత్తాలి అని జెప్పి సన్యాసి వాన చినుకుగా వస్తదంట. ఇప్పుడేం చేస్తది? ప్రతి చోట ఎవ్వరిని అంటుకోకుండా, ఎవరితోని బంధాలు పెట్టుకోకుండా, అటాచ్‌మెంట్ లేకుండా అలా పరుగులు పెడుతూ ఉంటదంట. మళ్ళీ ఎళ్తది. మళ్ళీ ఎళ్లి అయ్యో! నేను నిన్ను చేరడం లేట్ అయిపోయిందే పరమాత్మ నాకు మోక్షం లేట్ అయిపోయిందే అంటే, ఒరేయ్ పిచ్చోడా ఇలా కాదు ప్రతిదానికి ఏడుస్తూ కాదు రావాల్సింది. ప్రతిదాన్ని ఎంజాయ్ చేస్తూ రావాలి అని చెప్తదంట. అప్పుడు యోగి వాన చినుకుగా వస్తది. జీవితంలో ఏదొచ్చినా సరే ఓకే. ఇది నాకు ఇవ్వబడినటువంటి వర్కా అని చెప్పి అవగాహనతోటి హ్యాపీగా ముందుకెళ్తదంట. ఇలాగా 3 రకాలైనటువంటి స్థితులు మనకుంటాయి. తెలియకుండా ఏడుస్తూ ప్రతిదానికి ఇబ్బంది పడుతూ ఉన్నాము అంటే అజ్ఞానంలో ఉన్నాము. ఎందుకంటే నాలెడ్జ్ తెలీదు కాబట్టి. నెక్స్ట్ నెక్స్ట్ జన్మల్లో ఏం చేస్తాం? సన్యాసి వాన చినుకు. సన్యాసి అంటే
అది ఎలా సన్యాసి కాదు సన్నాసి అని చెప్తారనమాట సార్. అంటే ఫ్యామిలీ అంతా ఉన్న తర్వాత దాన్నంతటిని వదిలేసి ఎళ్ళిపోయి వీళ్ళని ఇబ్బంది పెట్టి, ఆళ్ళు ఇబ్బంది పడుతూ అలా ఎళ్ళడం అన్నమాట. అయితే ఎందుకు అంటే జ్ఞానం తెలుసు. నెక్స్టు విజ్ఞాని అంటే యోగి వానచినుకు. యోగి వానచినుకు ఏం చేస్తదంటే జీవితంలో ఏదొస్తే అది. ఓహో! ఇది నేను నేర్చుకోవడానికొచ్చిందా? భార్యతో ఇబ్బందులు పడితే ఎలా ఉంటదో తెలుసుకోవాలా? భర్తతో తన్నిచ్చుకుంటే ఎలా ఉంటదో తెలుసుకోవాలా? పిల్లల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఎలా ఉంటదో తెలుసుకోవాలా? అని ఇలాగా ప్రతి దాని నుంచి నేర్చుకుంటూ ఉన్న ప్రతి సందర్భాన్ని ఆనందిస్తూ ఉండేది యోగి వానచినుకు. సో, మన జీవితంలో మనం ఎప్పుడైతే అనువర్తనం అన్నటువంటి సుగుణాన్ని పెంపొందించుకుంటామో, అప్పుడు మన జీవితంలో ఏదొచ్చినా సరే, దాన్ని ఎదుర్కోవడానికి రెడీగా ఉండి, ఆనందంగా మన జీవితాన్ని గడుపుతాము అని చెప్పి చెప్తారు ఇక్కడ వీరు. సో, ఎప్పుడైతే మనము మన లోపల ప్రతికూల ఉద్వేగాలు, కోపం, భయం, అభద్రతా భావం ఇందాక చెప్పుకున్నాం గదా! అవన్నీ ఉన్నప్పుడు, వంచన, మోసం ఇలా ఉన్నప్పుడు నేను ఆనందంగా ఉండట్లేదు అని మనం అర్థం చేసుకుంటాము. మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాము. అలా మన జీవితంలో ప్రతి అడుగులో వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడాను ఉన్నత నియమాలు, స్థాయిలకి మనల్ని తీసుకెళ్తాయి అన్నది అవగాహన చేసుకోవడమే ఈ సుగుణాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం మాస్టర్స్. సో, ఎప్పుడైతే మనం నీతిగా జీవిద్దాం అని అనుకుంటామో, అప్పుడు మనం ఈ ఈ అనువర్తనంలోకి మనల్ని మనం మార్చుకోగలుగుతాము. సో, ఇది ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి ఉంటాడనమాట. ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే ఎప్పుడు అబద్ధాలు, మోసము, పగ ఇలా ఇలా తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. కొన్నాళ్ళు గడిపేసరికి అతను ఏం చేస్తాడంటే పూర్తిగా మారిపోతాడు. అలా కాకుండా మంచిగా మారిపోతాడు. ఎందుకు అలా మారిపోయావు అంటే, అప్పుడాయన చెప్తాడనమాట. నా నిజాయితీ లేనితనంతోటి నేను బాగా అలిసిపోయాను. నేను ఇబ్బందులు పడ్డాను. ఇకనైనా సరే నేను అలా ఉండొద్దు. నేను మరణించినా సరే, ఏ ఇబ్బందొచ్చినా సరే, నేను నిజాయితీగా ఉండాలని నిశ్చయించుకున్నాను అంటాడనమాట. దీనికి అంగుళిమానుడిని ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంగుళిమానుడు ఏం చేస్తాడు? బుద్ధుడిని చూస్తాడు. చూసి అదేంటి ఆయనకి అందరూ దండం పెడుతున్నారు. ఆయన అద్భుతంగా ఉన్నాడు. అందరూ ఆయన్ని గౌరవిస్తున్నారు. నన్ను చూస్తే పారిపోతున్నారు అని జెప్పి అనుకుంటాడు. అంటే అప్పటిదాకా చెడుగా ఉన్నాడు కదా! సో, ఇప్పుడేం చేశాడు? అంగుళిమాలుడు అ అలా నేనయిపోవాలి అనుకోని, ఆ తర్వాత అందరితోటి తన్నులు తింటాడు. అందరితోటి ఇబ్బందులు పడతాడు. అయినా సరే నేను ఈ మార్గంలోనే ఉంటాను. ఎన్ని ఇబ్బందులొచ్చినా సరే నేను మంచి మార్గంలోనే ఉంటాను అని తనని తాను మౌల్డ్ చేసుకుంటాడు ఫ్రెండ్స్. డిసైడ్ చేసుకుంటాడు. అలాగా మనం కూడా మన జీవితంలో ఎప్పుడైతే అవగాహన చేసుకుంటామో నేను మోసంలో ఉండొద్దు. ఇతరుల్ని బాధ పెట్టేలాగా ఉండొద్దు. ఆహ్, ఆహ్, అత్యాశలో ఉండొద్దు. కోపంలో ఉండొద్దు. అభద్రతా భావంలో ఉండొద్దని మనం ఎప్పుడైతే డిసైడ్ చేసుకుంటామో, అప్పుడు మనకి ఎన్ని బాధలు రాని, ఎన్ని కష్టాలు రాని, నేను దీన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ ఒక ఉన్నతమైనటువంటి చైతన్యంగా ఉంటాను అని మనల్ని మనం మార్చుకుంటాం మాస్టర్స్. నెక్స్టు సచేతన అనువర్తనం. సచేతన అనువర్తనం అంటే ఏంటంటే, ఇందులో మనం వాంటెడ్‌గా ఒక నిర్ణయం తీసుకుంటాం. అది ఇప్పటిదాకా చెప్పుకుంది ఆటోమేటిక్‌గా జరిగే అనువర్తనం. ఇప్పుడు మనకి తెలిసి, మనం కావాలని మనల్ని మనం మార్చుకోవడం. ఇప్పుడు మనం చేసే ప్రాసెస్ అన్నమాట అది. సో, ఇందులో ఏమవుతదంటే, మన భౌతిక శరీరము, ఉద్వేగిక శరీరము, మానసిక శరీరాల పైన మనము పట్టు సాధిస్తాం. ఉన్నత లక్ష్యాలతోటి సహకారంతో ఉండేటట్లుగా చూసుకుంటాము. అంటే మీరు చేసే ప్రతి చర్యకు కారణం, పరిణామం 2 తెలుసుకొని ఉంటారు. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఏ పనన్నా చేస్తున్నాము అంటే ఆ పనికి సంబంధించినటువంటి మన కారణము మనకి తెలుస్తుంది. చేసిన తర్వాత దాని పరిణామము మనకి తెలుస్తుంది. ప్రతిదీ మనం తెలుసుకుంటూ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను
అహింసలో ఉండడం వల్ల నాకు అహింసలో ఎందుకుండాలి అన్న కారణము తెలుస్తుంది. అహింసలో ఉండడం వల్ల వచ్చేటువంటి పరిణామం, దాని వల్ల వచ్చేటువంటి లాభము తెలుస్తుంది. ఇలా 2 తెలుసుకుంటూ మనము ముందుకెళ్తాం. పురోగమన నియమము, మెరుగుదల నియమము, పరిపూర్ణత నియమాలతో జీవించడానికి ప్రయత్నం చేస్తాము. ఎప్పుడైతే మనం సచేతన అనువర్తనంలో ఉంటామో అప్పుడు మనం పురోగమిస్తున్నాము. నా జీవితంలో ఒక కష్టం వచ్చిందంటే అది నాకు నేర్పించడానికి వచ్చింది. అంతేగాని నన్ను ఇబ్బంది పెట్టడానికి కాదు, బాధ పెట్టడానికి కాదు అన్న అవగాహన మనకొస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ. అప్పుడు మనం ఏం చేస్తాము? దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. ఒక బాధొచ్చింది, ఒక కష్టమొచ్చింది. ఏ ఎ మనకెప్పుడైతే గతకాలపు కర్మల వల్ల నేను ఇది తెచ్చుకున్నాను అని అర్థం చేసుకుంటామో, అప్పుడు మనం ఏం చేస్తాము? ఓహో! ఇది నేను నేర్చుకోవడానికొచ్చిందా? ఓకే. ఆ పాఠం నేను నేర్చుకుంటాను అని చెప్పి దాన్ని మనము యాక్సెప్ట్ చేస్తాము. మనల్ని మనం అనువర్తించుకోగలుగుతాము. అయితే ఇంకా ఇక్కడ 2 రకాల అనువర్తనాలుంటాయి. అంతర్ సామర్థ్యాలని ప్రకాశింప చేసుకుంటూ ఉంటాము. మనలోని, ఎదుటి వారిలోని ఇద్దరిలో ఉన్నటువంటి హ్మ్. కాంతిని మనము కనుక్కోగలుగుతాం మాస్టర్స్. సో, ఇక్కడ ఎప్పుడైతే మనం సచేతన అనువర్తనంలో ఉంటామో, అప్పుడు ఓర్పుతో, సహనంతో, పరిశీలనతో, స్పష్టమైనటువంటి ఆలోచనలతో, ప్రతికూల ఉద్వేగాలు లేకుండా హాయిగా అంతర్దృష్టితో మనము ఉండగలుగుతాము. సో, ఈ అనువర్తనాన్ని మనం పెంపొందించుకోవడం కోసం అంటే 2 రకాలుంటాయి. ఒకటి నెగెటివ్ అనువర్తనము, 2 పాజిటివ్ అనువర్తనం. అది ఏ వైపుకి మార్చుకోవాలి అన్నది మన చేతుల్లోనే ఉంది. పాజిటివ్ అనువర్తనంలోకి మనం మార్చుకుంటే మనం చైతన్యం వికసింపచేసుకుంటాం. నెగెటివ్ అనువర్తనంలోకి మార్చుకుంటే మనం చీకట్లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. సో, ప్రతికూల అనువర్తనానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే శకుని మామని చెప్పొచ్చు. ఆయనేం చేస్తాడు? జీవితంలో కొనసాగడానికి తను తన ఏమంటాము అతని యొక్క పగని తీర్చుకోవడం కోసం అతనేం చేస్తాడు? తన తన వ్యక్తిగతమైనటువంటి కోరికల్ని, ఆసక్తుల్ని ఇతరుల మీద రుద్దడం జరుగుతుంది. శకుని మామని ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది ప్రతికూల అనువర్తనం. సో, చిన్న పిల్లలుంటారు. పిల్లలేం చేస్తారు? సినిమా చూస్తూ ఉంటారు. ఆ సినిమాలో ఆహ్, విషయాలు చూసి క్రాఫు హీరో క్రాఫ్ చూసి, తర్వాత బట్టలు చూసి, అవన్నీ చూసి వీళ్ళు గూడా అలా అవ్వాలి అని అనుకుంటారు. ఓకే. ఇది అన్ అనువర్తనం. అలాగే ఎమోషన్స్ ఆ సినిమాలో ఉన్నటువంటి ఎమోషన్స్‌ని చూసి వాటిని గూడా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటారు. ఇలాగా మనము మన హ్మ్, మంచి వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నామా? చెడ్డ వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నామా? అన్నది మనకు మనం గమనించుకోవాలి మాస్టర్స్. సో, ఈ అనువర్తనం అనేది 3 రకాలుగా ఉంది. ఒకటి ఆటోమేటిక్‌గా మన జీవితంలో జరిగేటువంటి విషయాల్లో ఆహ్, పరిణామ క్రమంలో ఆటోమేటిక్‌గా మనలో మార్పు చెందడం ఒకటి. రెండోది మనం కావాలని సచేతన అనువర్తనం అంటే మనం మంచి వాటిని సెలెక్ట్ చేసుకొని ఇదిగో నేను నా జీవితంలో పురోగమించడం కోసము నేను ఈ పనులు చెయ్యాలి. దీన్ని అంగీకరించాలి. ప్రతిదాన్ని అంగీకరిస్తూ ముందుకెళ్ళాలి అని చెప్పి మనల్ని మనం మార్చుకోగలగడం. మూడోది ప్రతికూల అనువర్తనం. అంటే వ్యతిరేక భావాలతోటి ఎళ్ళిపోవడం. వ్యతిరేక భావాలతో ఎళ్ళినప్పుడు ఏమవుతదంటే ఎప్పుడూ కూడాను అది చివరికి మనకి బాధని, కర్మని, ఇబ్బందిని ఇస్తుంది. కాబట్టి అలాంటి దాన్ని మనము ఎంచుకోవద్దు అని చెప్పి చెప్తారు. నెక్స్టు అనువర్తనాన్ని ఏ విధంగా ఆచరణలో పెట్టాలి అనేదైతే రేపు చెప్తాను మాస్టర్స్. ఎందుకంటే టైం చాలా అయింది. కంటిన్యూ చేద్దామా? ఒక్కళ్ళు కూడా వీడియోస్ ఆన్ చాలు మేడం. చేసుకోలేదు. ఆ! చాలా? ఓకే. ఒక 15 నిమిషాలు ధ్యానం చేసుకుందాము. ఈరోజు కొంచెం బోరింగ్‌గానే ఉంది సబ్జెక్టు. నాకు గూడా అనిపిస్తుంది. అంటే ఓకే. బోరింగ్ ఏం లేదు గాని మేడం కొంచెం డీప్‌గా ఉంది గదా! అవును. దానివల్ల. ఓకే. ఓకే. ఒక్కటే అనువర్తనం అంటే ఏంటంటే, మన జీవితంలో ఏదొచ్చిందో దాన్ని అంగీకరించుకుంటూ ముందుకెళ్ళగలుగుతున్నామా లేదా? దాన్ని అంగీకరించుకుంటూ ముందుకెళ్ళామా హ్యాపీగా ఉంటాం.
దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నామా హ్యాపీగా ఉండలేము ఫైనల్‌గా. సో, మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, నేను ఇక్కడ నా జీవితంలో ఇది ఎదురైంది. ఈ ఎదురైన దాన్ని నేను ఏ విధంగా అంగీకరించాలి అని చెప్పి మనల్ని మనం ఆహ్, హ్మ్, సర్ది చెప్పుకుంటూ మనకి మనం మన మనసుకి మనము చెప్పుకుంటూ మనం ముందుకెళ్ళగలిగినప్పుడు మనం హ్యాపీ అవుతాము అన్నది ఇక్కడ మనకి చెప్తారు. అయితే దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఏంటి అనేది రేపు చెప్తాను మాస్టర్స్. ఇప్పుడైతే హాయిగా కూర్చుందాం. ఒక్క 20 నిమిషాలు ధ్యానం చేద్దాం. వేళ్ళల్లో వేలు పెట్టుకుందాం. కళ్ళు 2 మూసుకొని శ్వాసను గమనిద్దాం. నేను కొన్ని అఫర్మేషన్స్ ఇస్తాను. అవి చెప్పుకుంటూ మీరు మెడిటేషన్ చేయండి. రేపటి నుంచి ఇలా ఏమి ఉండదు. ఈ రోజే కొంచెం డీప్‌గా ఉంది. శ్వాసను గమనిస్తూ కూర్చుందాం. ఉచ్ఛ్వాస, నిశ్వాస. స్వప్న రికార్డ్ ఆపేస్తావా? స్వప్న ఉన్నావా? శ్వాస లోపలికెళ్తూ ఉంది. బయటకు వస్తూ ఉంది. గమనిస్తూ కూర్చుందాం మాస్టర్స్. చక్కటి మ్యూజిక్ వస్తూ ఉంది. రికార్డ్ ఆపేయి రాధిక. స్వప్న. ఉచ్ఛ్వాస, నిశ్వాస. శ్వాసతో మమేకమవుదాం. శ్వాసానుసంధానం.